తదుపరి మన యొక్క ఈరోజు సెషన్ ప్రారంభిద్దాము. మేడం గారు మీరు ప్రారంభించండి. అందరికీ నమస్కారం. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన పతంజలి యోగా మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను డాక్టర్ వైదేహి, అపోలో హాస్పిటల్లో ప్యాథాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు సబ్జెక్ట్ యాక్చువల్గా యోగా, మహిళా ఆరోగ్య భద్రత అన్నారు. నేను మహిళల ఆరోగ్యం గురించి కొంచెం చెప్తాను. నేను ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ కాదు, బై ప్రొఫెషన్ పెథాలజిస్ట్ ని. కొంచెం అని ఇలాంటివి వాగ్భటాచార్య సూత్రాలు ఇవన్నీ చదువుకొని కొంచెం న్యూట్రిషన్ మీద అవగాహన ఉంది, అంతవరకే. యోగా పర్టికులర్లీ ఉమెన్, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మెన్ ఉమెన్ అందరూ ఈక్వల్లీ, అందరూ చదువుకుంటున్నారు. మెన్ స్త్రీలు కూడా పురుషుల్లాగా, అవన్నీ వాస్తవాలైనా ఒక హార్మోనల్ ఇది కానీ ఒక ప్రకృతి ధర్మం తీసుకుంటే ఖచ్చితంగా స్త్రీల హార్మోన్లు పురుషుల హార్మోన్లతో పోలిస్తే ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు డిఫరెంట్. ఎందుకంటే మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, పోస్ట్ మెనోపాజల్ ఇది కానీ, ఇవన్నీ ఉమెన్ కి ఉంటాయి. సో వెయిట్ బేరింగ్ అంటే చైల్డ్ బేరింగ్ కాబట్టి ఈ మంత్లీ మెన్స్ట్రువేషన్ ద్వారా యూటరస్ ని ప్రిపేర్ చేస్తుంది. బాడీ సిస్టమ్, న్యాచురల్ మెకానిజం, ఆ సిస్టమ్స్ చైల్డ్ బేరింగ్ కి ప్రిపేర్ చేసే మెకానిజమ్స్ ఇవన్నీ. సో ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఖచ్చితంగా ఉంటుంది, అందరూ అది ఒప్పుకోవాలి. అయితే అన్నిటికీ కామన్ ముఖ్యమైన రెండు కారణాలు ఏంటంటే, స్త్రీలలో వచ్చే సమస్యలకి మీరు చిన్నప్పటి నుంచి మెనోపాజ్ దాకా, అంటే మెనార్కీ అంటాం, మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ దాకా తీసుకుంటే, ఏది తీసుకున్నా రెండు ముఖ్యమైన విషయాలు ప్రాధాన్యత వహిస్తాయండి ఆ స్త్రీల ఆరోగ్యంలో. అవేంటంటే, మొట్టమొదటిది ఆహార నియమాలు, రెండోది శారీరక వ్యాయామం. ఇవి రెండు చాలా రోల్ ప్లే చేస్తాయి. సో ఈ శారీరక వ్యాయామం తీసుకుంటే, అంటే ఇప్పుడు మనకుండే ఈ అడ్వాన్స్డ్ మోడర్న్ ఎరాలో మనం అన్నిటికీ డిపెండ్ అయిపోయినాం, టెక్నాలజీ మీద కానీ, ఆటోమేటిక్ మిషన్స్ కానీ, వాషింగ్ మిషన్స్, గ్రైండర్స్, ఇవన్నీ. మీరు ఓవరాల్ గా చూస్తే కూడా చైనాలో మిగిలిన దేశాలన్నింటిలో పోలిస్తే చైనాలో ఇప్పటికీ కూడా ఓవరీస్ కి సంబంధించి, ఎండోమెట్రియం సంబంధించి, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు అదర్ కంట్రీస్. ఎందుకనంటే వాళ్ళు ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకే వాళ్ళ బట్టలు ఉతుక్కోవడము, వాళ్ళకే వాళ్ళ పనులు చేసుకోవడము, పిండి రుబ్బుకోవడాలు, అన్ని చాలా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు. సో ఫిజికల్ యాక్టివిటీ అనే దానికి కామన్ కామన్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి క్యాన్సర్స్ వరకు ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. సో చాలా చాలా క్యాన్సర్స్ కి ఫిజికల్ యాక్టివిటీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అందుకే మీరు చూడండి, ఇటుకలు మోసి కష్టపడే వాళ్ళల్లో కూడా కోవిడ్ ఎక్కువ రాలేదు. కోవిడ్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు మీరు ఏది తీసుకున్నా ఇది రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో దీంట్లో చూస్తే ఫిజికల్ యాక్టివిటీ పర్టికులర్లీ మెన్ తో కంపేర్ చేస్తే, మెన్ కి ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా బాగా, అంటే ఆల్మోస్ట్ కంపారిజన్ ఎంతవరకు ఏంటి బెనిఫిట్ అని నేను చెప్పలేను, కానీ ఇవి సరిపోవచ్చు. కానీ ఉమెన్ కి మెన్ తో పోలిస్తే ఈ యోగిక్ ఎక్సర్సైజెస్ అని అన్ని రకాల స్టేజెస్ లో చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే పెల్విక్ ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో కొన్ని ఎక్సర్సైజెస్, నార్మల్ డెలివరీకి, తర్వాత పోస్ట్ పార్టం అంటే ఆఫ్టర్ డెలివరీ కొన్ని ఎక్సర్సైజెస్, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి, పొట్ట రాకుండా ఉండడానికి ఎక్సర్సైజెస్, అంటే యోగా స్టెప్స్, వేరియస్ రకరకాల యోగ పద్ధతుల ద్వారా ఈ స్త్రీలకు సంబంధించిన చాలా జబ్బులకి పరిష్కారం దొరుకుతుందండి. ఎక్సర్సైజెస్ లో స్త్రీలకి అని అంటే నెంబర్ 1 నేను యోగాని గట్టిగా చెప్పగలను. చాలా ఉన్నాయి, అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి పెల్విక్ ఎక్సర్సైజెస్ కి, వాటికి అన్నిటికీ. తర్వాత సో ఇవి రెండు చెప్పాను కదా, ఆహార నియమాల్లో నిన్న నిన్న మీరు ఫస్ట్ నుంచి వింటూనే ఉండింటారు వాగ్భటాచార్యులు ఇవన్నీ. నేను మధ్యలో ఫాలో అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు. నిన్న విజయ్ కుమార్ గారు చక్కగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అంతా చెప్పారు. సో నేను ఈ రోజు ఆహారం గురించి టచ్ చేయను. నేను 8:30 వరకు నేను కామన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. తర్వాత 8:30 నుంచి మీరు ఏదన్నా ఉంటే ఒక బుక్, పెన్ను, పేపరు పెట్టుకొని
ఎందుకంటే ఇప్పుడు మధ్యలో అన్మ్యూట్ చేస్తే డిస్టర్బెన్స్ కాబట్టి పెన్ను పేపర్ పెట్టుకొని మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రాసుకోండి. నాకు వీలైనంత నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్స్ చెప్తాను. ఆమ్, ఈ వీటిలో చెప్పాను కదా, పీసీఓడి అంటే మనము ఏమేంటివి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ వీటి వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉమెన్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే స్టార్టింగ్ పీసీఓడి నుంచి పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపోరోసిస్ వరకు కొంచెం కొంచెం బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ పీసీఓడి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది మేము చదువుకునే రోజుల్లో చాలా రేర్ గా ఉంటే ఇప్పుడు దాదాపు నలుగురు ఆడపిల్లల్లో ముగ్గురికి ఉంటుందండి. రేషియో అసలుకి మోర్ దాన్ 80% ఈ సమస్య ఉంది. కాకపోతే పీసీఓడి అనగానే ఇట్స్ ఏ కండిషన్, అస్సలు భయపడక్కర్లేదు. పెళ్లి చేసుకోవచ్చా, పిల్లలు పుడతారా, ఇలాంటి చాలా భయాలు తల్లుల్లో కనిపిస్తుంటాయి. అలా ఏమీ లేదండి. పీసీఓడికి అసలు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫిజికల్ యాక్టివిటీ. పిల్లలు ఎవరైనా వస్తారు 2-3 నెలలైనా కూడా పీరియడ్స్ రాలేదంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయించండి, అప్పుడు రండి అని చెప్తారు. అసలు ట్రీట్మెంట్ అవసరం ఉండదు. మామూలుగా కూడా మనకు వాగ్భటాచారులు ఏం చెప్తారు, 100లో 85% జబ్బులకి హాస్పిటల్స్ డాక్టర్లు అవసరం లేదు, గృహ వైద్యంతో ఈ శారీరక వ్యాయామంతో తగ్గించుకోవచ్చు అని చెప్తారు. అది మనందరికీ తెలిసిందే. పర్టికులర్లీ పీసీఓడికి మందులు అవసరం లేదు. చక్కటి యోగా, టైంకి ఫుడ్ తినడం, వెయిట్ కరెక్ట్ డైట్, అప్రాప్రియేట్ గా టైం మెయింటైన్ చేసి మధ్య మధ్యలో జంక్ ఫుడ్ తినకుండా, ఈ మైదా లాంటివి, బిస్కెట్స్ లాంటివి, ఫ్రైడ్ ఐటమ్స్ తినకుండా ఉంటే ఆటోమేటిక్ గా వెయిట్ మెయింటైన్ చేస్తారు. అర్లీ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ తగ్గడానికి. ఇంకొకటి అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ యోగా పద్ధతులు అంటే ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ తగ్గాలండి. ఈ పీసీఓడి ప్రాబ్లం అని అంటే ఇంకా మెచ్యూర్ అయినప్పటి నుంచి పిల్లలకు ఉంటుంది కదా. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటి పీసీఓడి తోటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కరెక్ట్ టైంకి ఓవులేషన్ జరగదు. ఓకేనా. అయితే ఈ ఈ పీసీఓడికి ఇంకొకటి, థ్యాంక్స్ టు కాదరవల్లి గారు చాలా చక్కగా నేను కొన్ని వందల మందికి ఇప్పటిదాకా ఆయన చెప్పిన గోంగూర కషాయం తోటి ఏమీ ఇవ్వకుండా, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అంటే పేరెంట్స్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పే గైనకాలజిస్టులు ఉన్నారు వాస్తవానికి, ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ అని. హార్మోన్స్ పెట్టేసరికి ఏమవుతుంది, ఒక 2-3 నెలలు వాడతారు, దాంతో మళ్ళీ వెయిట్ గెయిన్ వస్తుంది, మళ్ళీ సైకిల్ లాగా అయిపోతుంది, విషయస్ సైకిల్ లాగా అవుతుంది. సో వీలైనంత వరకు హార్మోన్స్ పీసీఓడికి అవసరం రాదండి. పీసీఓడి ప్రాబ్లంకి మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము. రెండోది గోంగూర కషాయం అనేది అద్భుతమైన న్యాచురోపతి ఇదండి. మా పాప ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇది ట్రై చేశారు. 2 నెలలైనా పీరియడ్స్ రాలేదా అంటే అంటే నేను ఈ కషాయం సజెస్ట్ చేసేదాన్ని. 2 days వాడగానే పీరియడ్స్ వచ్చేవి. సింపుల్ అండి, మనకు సింపుల్ అండ్ ది బెస్ట్. మనకు అసలు హార్మోన్స్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తే ఏం లేదు. ప్రిఫరబ్లీ ఎర్ర గోంగూర, దొరకకపోతే తెల్ల గోంగూర. అంటే ఎర్ర గోంగూర అంటే ఎంత ముదురుగా ఎంత డార్క్ గా ఉంటే అంత న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు బెల్లం కూడా తీసుకోండి, తెల్ల బెల్లం కంటే కూడా నల్లగా బెల్లం, ఆ రాగి రంగులో ఉండే బెల్లం కలర్ మారే కొద్దీ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. అలాగే ఎర్ర గోంగూర తీసుకొని ఒక గుప్పెడు ఆకులు తెల్లే నీళ్ళల్లో ఒక గ్లాస్ నీళ్ళు తెల్లనిస్తూ ఈ ఆకులు వేసేసి ఇంకొక 5 నిమిషాలు తెల్లనిచ్చి ఆకు తీసేసి గోరువెచ్చగా ఉదయం పరగడుపున సాయంత్రం ఒక 4-5 రోజులు తాగితే, అండ్ అలా అని మళ్ళీ సంవత్సరం అంతా తాగకూడదండి, అవసరం లేదు. సో గోంగూర అనేది యూటరస్ కి బెస్ట్ టానిక్. ఒక 4-5 days, కొంతమందికి ఇంకా రాలేదంటే పీరియడ్స్ వచ్చే వరకు ఒక 1 week 10 days వాడి, అలా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఒక 1 week 10 days అట్లా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఆ హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంది. సో అది పీసీఓడికే కాదు, ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో అంటే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఆడవాళ్ళకి పీరియడ్స్ రావట్లేదు అని అంటే బెస్ట్ మెడిసిన్ ఈ సింపుల్ గోంగూర కషాయం. ఓకేనా. చాలా మంది నా దగ్గరే టెస్ట్లు ఉన్నాయి, నేను చాలా మంది వచ్చి చాలా థ్యాంక్స్ అంటే దీంతో మాకు వచ్చేసాయి పీరియడ్స్ అన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. సో ఈ ఈ రెండు గోంగూర కషాయం తీసుకోవడము, యోగా కానీ లేదు సైక్లింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మినిమం 1/2 hour చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది దీనికి సంబంధించి. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని వ్యాయామాలు, యోగా ఆసనాలు అవి ఉంటాయి, ఆసనాలు ఉపయోగపడేవి.
నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ మనకు గట్ బ్రెయిన్ హార్మోనల్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా లింక్ ఉంటాయి ఒకటి ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్ కి ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వాళ్ళ ఫుడ్ క్రేవింగ్స్ త్రూ అవుట్ ది మంత్ ఒకటేగా ఉంటాయి. వేరేస్ ఉమెన్ కి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్స్ హార్మోన్స్ ఉంటాయి కదా, అవి మెన్స్ట్రువల్ టైంలో, ప్రీ మెన్స్ట్రువల్ పీరియడ్ లో వాటి ఎఫెక్ట్ వల్ల కొంతమందికి స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, ఇంకా కొంత కార్బోహైడ్రేట్ ఎక్కువ రైస్ తినాలనిపించడం, అట్లాంటి వేరియేషన్స్. కొంతమందికి మొహం కూడా ఉబ్బిపోతుంది ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల. అంటే హార్మోనల్ అనేవి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దానికి రిలేటెడ్ గట్ టేస్ట్ ప్రిఫరెన్సెస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగాసనాలు, ధ్యానము ఈ రెండు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇది ఉమెన్ హెల్త్ కి, ఎందుకంటే స్త్రీలు చక్కగా ఉంటే ఫ్యామిలీ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. స్త్రీలలో ఎక్కువ అవగాహన ఉండాలి. మెన్ ఏంటంటే స్వతహాగా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండొచ్చు. ఉమెన్ కి వీటి మీద, ఆరోగ్యం మీద కానీ, యోగా మీద కానీ, ఒక ఆ ధ్యాన పద్ధతుల మీద అవగాహన పెంచుకుంటే ఆ ఫ్యామిలీ బాగుపడుతుందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. సో తర్వాత పీసీఓడిలో ఇంకొకటి, గోంగూర కషాయం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో పాలు మానేయడం అంతే ఇంపార్టెంట్ అండి. మీరు పాల గురించి వినాలనంటే కాదరవల్లి గారు, అమ్మాయి డాక్టర్ సరళ హోమియోపతి డాక్టర్, చాలా బాగా ఉన్నాయి యూట్యూబ్ లో ఆవిడ వీడియోస్, చాలా చక్కగా చెప్పారు ఎందుకు పాలు తీసుకోకూడదు. పూర్వంలో పెరటి చెట్టు పెరట్లో ఉండే ఆవులు పాలిచ్చేవి, అవి తాగుతుండేవాళ్ళు, అవంతా అది డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు పాలల్లో వచ్చే చాలా మంది డాక్టర్లు ఫస్ట్ ఇట్లా ఉంది, ఇట్లా అంటే పాలు తాగండి అంటారు. ఎముకలు బలపడాలంటే పాలు తాగడం. అస్సలు వైట్ పాయిజన్స్ లో ఫస్ట్ పాలు ఉంటాయండి. మన 5 రకాల వైట్ పాయిజన్స్ అంటాం కదా, మైదా, వైట్ సాల్ట్, వైట్ షుగర్, వైట్ రైస్, మిల్క్. సో మిల్క్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పక్కర్లేదు కూడా. ఎందుకు పాలు మానేయాలి ఒక 2 ఏళ్ల తర్వాత అంటే, ఆ పాలకు సంబంధించిన ఎంజైము, పాలను డైజెస్ట్ చేసే ఎంజైము నెమ్మదిగా 2 ఇయర్స్ తర్వాత తగ్గుతూ వస్తుంది. అది మేము అలోపతి టెక్స్ట్ బుక్స్ ఫిజియాలజీలో కూడా చదువుకున్నామండి. సో ఆ రిసెప్టార్స్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఇంకా పాలు ఆ తర్వాత కూడా వయసుతో పాటు పాలు తాగుతూ ఉంటే డైజెషన్ కి చాలా టైం తీసుకుంటుంది. సో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడిస్ కూడా ఎక్కువ అవుతాయి. గ్యాస్ట్రైటిస్ కూడా పాలు గ్యాస్ట్రైటిస్ ని కూడా చేస్తాయి. సో మజ్జిగ, పెరుగు అవి ఎందుకు తీసుకోవచ్చు అంటే వాటిల్లో ప్రోబయాటిక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి వాటి వల్ల దోషం ఉండదు. పాలు మాత్రం, పాలు అనేది నిజంగా అవసరమైతే భగవంతుడే 2 ఇయర్స్ కాకుండా ఇంకా కొంత ఎక్కువ కాలం పెట్టేవాడు మదర్ కి. సో 1.5 to 2 years సరిపోతాయి బ్రెస్ట్ మిల్క్, ఏ మిల్క్ అయినా. కాబట్టి సృష్టిలో కూడా చిన్న వయసులోనే పెట్టారు. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ పిల్లలకి పాలు మానిపించేసేయడం చాలా ఉత్తమం. అసలు చాలా మంది పిల్లలు పాలు తాగం అంటే బలవంతంగా తల్లులు తాగు 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 అని అంటారు. మరి కాల్షియం ఎట్లా వస్తుందంటే, కాల్షియం రావడానికి మన సృష్టిలో ఉండే వెజిటబుల్స్ అన్ని సరిపోతాయి. లేదనంటే నువ్వులు, డేట్స్, చాలా అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో సరిపడా కాల్షియం, మనిషికి కావాల్సిన కాల్షియం అయితే వీటిలన్నింటిలో సరిపడా వస్తుంది. పాల వల్ల వచ్చే కాల్షియం కంటే పాల వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గట్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి పాలని ఒక ఏజ్ వచ్చాక 2 ఇయర్స్ తర్వాత ఇంకా పాల అవసరం అనేది ఉండదు. కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్ని, గట్ హెల్త్ కి, హార్మోనల్ హెల్త్ కి పాలను అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ సొల్యూషన్. ఓకేనా? అది అది పీసీఓడి దీంట్లో చెప్పాం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వాటిల్లో అవి మనం ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం. కొన్ని చోట్ల అయితే ఫోలిక్ యాసిడ్ బదులు కోకోనట్ మిల్క్, రిచ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అది ఇస్తారు. అసలు అవన్నీ ఓకే ఆ టైంలో. అవి తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ది మనము అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ పెరిమెనోపాజల్ అని అంటారు. ఇంకొకటి ఎర్లీ ఎర్లీ మెనార్కీ, అంటే మెచ్యూర్ అయిన ఏజ్ లో ఇప్పుడు ఇప్పుడుండే న్యూట్రిషన్స్ వల్ల కానీ, అంటే అడల్ట్రేషన్ ఫుడ్, జంక్ ఫుడ్ తినిన దాని వల్ల కానీ అర్లీ మెనార్కీ, అంటే ఇది వరకు 9th క్లాస్ లో అట్లా 14-15 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే పిల్లలు ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ లోనే మెచ్యూర్ అవుతున్నారు. కానీ
అర్లీ మెనార్కి అప్పుడు కొంతకాలం వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, 2 మంత్స్కి 3 మంత్స్కి రావడము. ఒక్కొక్క ఏజ్ వచ్చాక అవి రెగ్యులరైజ్ అవుతాయి. దానికి పని కట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించడం, టెన్షన్ పడడం అవసరం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే పెరిమెనోపాజల్లో కూడా కొంచెం అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో 45-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో పీరియడ్స్ ఆగిపోతాయి కదా, మెనోపాజ్ వస్తుంది కదా, ఆ టైంలో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అవుతాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అర్లీ మెనార్కీ స్టేజ్ లో ఉంటుంది, పెరిమెనోపాజల్ అని అంటాం, ఆ ఏజ్ లో కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఉమెన్ లో ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి, బోన్స్ లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, కాల్షియం తగ్గుతుంది అని అంటాం కదా. కాల్షియం సప్లిమెంట్స్ అవసరమైతే, అంటే కాల్షియం లెవెల్స్ చూసుకొని చెక్ చేసుకొని అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, కానీ విటమిన్ డి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. సన్లైట్ సరిపోతుంది అని అనుకోవడానికి లేదు. మనం సన్లైట్ లో విటమిన్ డి రావాలంటే పగలు 11 నుంచి, మన ఇండియన్ క్లైమేట్ కి 11 నుంచి 1 దాకా మధ్యలో కనీసం 20 మినిట్స్ వారానికి 3 సార్లు ఎక్స్పోజ్ అయితే వస్తుంది. కానీ మన దగ్గర ఉండే ఎండకి విటమిన్ డి కంటే కూడా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని విటమిన్ డి లెవెల్స్ మ్యాండేటరీగా అందరికీ తక్కువే ఉంటాయి. ఈ ప్రతి నెల విటమిన్ డి 60K అంటారు, 60,000K. అట్లా అని విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. మీకు యూట్యూబ్ లో వినుంటారు, కోవిడ్ అప్పుడు విటమిన్ డి ఇమ్యూనిటీని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చాలా మంచిది కరోనాకి అని అన్నారని ఒక డిగ్రీ చదువుకునే స్టూడెంట్ ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడని రోజు రోజు ఉదయం సాయంత్రం అట్లా 5 days తీసుకొని 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్కి వెళ్ళిపోయాడు. సో అట్లా అలా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని అలా టన్నులు అలా తీసుకోకూడదు. నెలకు ఒకే ఒక డోసు, ఆ నెలకి సరిపడా సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో 60K అని అంటారు, లుమియా 60K అని బ్రాండ్స్ ఉంటాయి. విటమిన్ డి 60K ఎస్పెషల్లీ ఉమెన్ ఖచ్చితంగా ప్రతి నెల తీసుకోవాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వాళ్ళకి, ఈ కాల్షియం లెవెల్స్ కూడా పెరిగి కండరాల బలము పెరుగుతుంది. ఖచ్చితంగా చాలా వాటికి మజిల్ పెయిన్స్ రాకుండా ఉండడానికి విటమిన్ డి హెల్ప్ చేస్తుంది, సప్లిమెంట్ తీసుకోవాలి. అలాగే పోస్ట్ మెనోపాజల్లో బి కాంప్లెక్స్ కూడా, అంటే బి కాంప్లెక్స్ అంటే అన్ని కమర్షియల్ బి కాంప్లెక్స్ అని నేను చెప్పను, న్యూట్రిషనల్ సప్లిమెంట్ చూసుకొని B12, B6, B9 లాంటివి మెనోపాజ్ అయిన తర్వాత, అంటే అంటే వీటిల్లో ఆహారంలో ఖచ్చితంగా అన్ని ఉంటాయి, నేను కాదనను. కాకపోతే ఈ హార్మోనల్ ఇవి డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి సప్లిమెంట్స్ లాగా తీసుకుంటే మోర్ ఎనర్జెటిక్ గా వర్క్ చేయగలుగుతారు. ఖచ్చితంగా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ రోల్ ఉంటుంది, ఎస్పెషల్లీ మెనోపాజల్ ఉమెన్ కి. కొంచెం లిథార్జీ అంటే నిద్రపోవాలనిపించడము, హార్ట్ ఫ్లెషెస్, అలాంటి చాలా ఇరిటబిలిటీ, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మెనోపాజ్. మామూలుగా కూడా ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అని అంటారు కదా, సాధారణంగా ఉంటాయి ఉమెన్ కి. ఇవన్నీ మనకు ఈ యోగా తోటి, మెడిటేషన్ తోటి, ఒక అవగాహన తోటి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది కదా, నేను ఏ ఫుడ్ తింటే ఇది అగ్రివేట్ అవుతుందో ఆ ఫుడ్ అవాయిడ్ చేయడము, చాక్లెట్స్, స్వీట్స్ లాంటివి అవాయిడ్ చేయడము, ఇట్లాంటి పద్ధతుల ద్వారా కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మెంటల్ హెల్త్ ను కూడా, ఫిజికల్ గట్ హెల్త్, మెంటల్, మనం అనుకున్నాం కదా గట్ బ్రెయిన్ హార్మోనల్ కోఆర్డినేషన్ ఉంటుంది అని. సో ఆ ఒక అవగాహనతో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో మెనోపాజల్ టైంలో విటమిన్ డి సప్లిమెంట్స్ అండ్ B12, B6 సప్లిమెంట్స్ మ్యాండేటరీగా తీసుకుంటే వాళ్ళ హెల్త్ మెయింటైన్ అవుతుంది, లేడీస్ హెల్త్. తర్వాత యా, సో ఇంకా పిల్లలకి చెప్పాను కదా, ఇంకా పాలు అవాయిడ్ చేయడం మంచిది అని చెప్పుకున్నాము. ఇంకా ఏది తీసుకున్నా మనకు తెలుసు, పూర్వంలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చారు. మన ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే సదాభోగి, త్రిభుక్తే సదారోగి అని మనకు రామ్దేవ్ బాబాజీ కూడా అంటుంటారు, యోగి ఏక్ బార్ కాతా హే, రోగి బార్ బార్ కాతా హే అని. సో తక్కువ ఎక్కువ సార్లు తీసుకునే బదులు, అంటే టేస్ట్ చూడడం కానీ, కొంత ఎలా ఉంటుందో అలా చూడడానికి కొన్ని సార్లు ఉమెన్ కి తప్పదు. అట్లా కాకుండా ఏది తీసుకున్నా మీరు ఒక మీల్లోనే, ఒకవేళ స్నాక్ తీసుకోవాలనుకున్నా మధ్యలో 5-6 సార్లు అలా తింటే, అంటే తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అది హెల్త్ కి మంచిది కాదు. మీరు రోజుకి 2 సార్లు తీసుకుంటారా, 3 సార్లు తీసుకుంటారా, అది అదే మీరు ఏ ఐటెం తీసుకున్నా ఆ 3 సార్ల్లోనే ఆపేయాలి. అంతేగాని ఉదయం లేవగానే
సారీ టీ, తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 3 గంటలకి లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, బజ్జీలు ఏమన్నా, మళ్ళీ టీలని, మళ్ళీ నైట్ డిన్నర్. ఇన్ని టైమ్స్ మీ మీల్ స్ప్లిట్ చేసుకోకండి. ఒక పద్ధతి పెట్టుకొని ఒక నియమ పద్ధతిగా 7 లోపలే ఏం తీసుకున్నా ఈవినింగ్ 7 లోపల అయిపించడం. అది మీరు తీసుకోవాలనుకున్నది పక్కన పెట్టుకొని, ఒక స్వీట్ తీసుకోవాలనుకుంటారు, డిన్నర్ తో పాటు తీసుకోవడం, లంచ్ తో పాటు తీసుకోవడం, అలా చేసుకోండి. తర్వాత ఇవి ఉన్నాయి కదా కొన్ని అనుపానాలు అని అంటారు, విరుద్ధ వస్తువులు తీసుకోకూడదు అని నిన్న కూడా మనం క్లాస్ లో విన్నాము. ఆ ఆ, పండ్లు, అన్ని రకాల పండ్లు ఒక్కసారి తీసుకోవచ్చు కానీ పండ్లతోటి సలాడ్ కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే వెజిటబుల్ డైజెషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రూట్స్ డైజెషన్ డిఫరెంట్గా ఉంటుంది. మజ్జిగ అన్నంతో మామిడి పండు తింటుంటారు. నేను ఇది వరకు తినేదాన్ని, కానీ ఇప్పుడు అది చాలా, అది అలా కన్జ్యూమ్ చేయకూడదు అనమాట. అంటే వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు వెజిటబుల్స్ మాత్రం తీసుకోవాలి. పండ్లు తీసుకున్నప్పుడు 2-3 రకాల పండ్లు కలిసి తీసుకోవచ్చు. అంతేగాని కీరా సలాడ్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ కలిపి ఒక్కసారిగా కన్జ్యూమ్ చేసుకోకూడదు. అలాగే కొన్ని ఆ, విరుద్ధ వస్తువులు, ఇవన్నీ చాలా చక్కగా మనకు బోల్డ్ వీడియోలు ఉన్నాయి అండ్ పుస్తకాలు, ఎస్పెషల్లీ పతంజలి స్టోర్స్ లో మంచి మంచి దీనికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. సో చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇంకా అందుకని దాని గురించి నేను అంత డీప్ గా వెళ్ళదలుచుకోవట్లేదు. సో మెయిన్ ఈ సప్లిమెంట్స్ తీసుకోవడము ఒక ఏజ్ వచ్చాక ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం పెట్టుకొని టైం ప్రకారం తీసుకోవడం అండ్ యోగాని ఫాలో అవ్వడము, ఇవి సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఇంకొకటి యోగా థెరపీ ఇస్ డిఫరెంట్, యోగా ఇస్ డిఫరెంట్. అది తెలిసి పెట్టుకొని చెయ్యలేకపోతే కొన్ని చూసుకొని మీరు చెప్తే దానికి తగ్గట్టు మోకాలు నొప్పి ఉంది, కొన్ని రోజులు కంటిన్యూస్ గా యోగా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాక్ పెయిన్ అగ్రివేట్ అయింది అనుకోండి, మీరు యోగా మాస్టర్కి చెప్పాలి, సో నాకు ఇది చేస్తుంటే నాకు యోగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు మార్చి చెప్తారు. సో శరీరాన్ని కష్టపెట్టి ఇది చేసి చేయడం అనేది మంచిది కాదు. అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకనంటే మీకు మీరే ఫస్ట్ వైద్యులు. మీకు ఎటువంటి మీ శరీర తత్వాన్ని బట్టి ఎటువంటి ఆహారం మీరు చక్కగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు, ఎటువంటి ఎక్సర్సైజ్ మీ బాడీకి సహకరిస్తుంది, ఇవన్నీ మీకే బాగా తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కింద కూర్చొని పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకొని అక్కర్లా, చక్కగా కుర్చీ మీద కూర్చొని కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. ఎందుకనంటే మోకాళ్ళ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వచ్చిన తర్వాత మీరు పద్మాసనం వేస్తే అది ఖచ్చితంగా అగ్రివేట్ అవుతుంది. సో మీరు దాన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసినప్పుడు మీకు నీ స్ట్రెంగ్త్ బాగుంటుంది. మీరు పద్మాసనం వేసుకొని టాబ్లెట్స్ వేసుకొని దాన్ని ఇంకాస్త డ్యామేజ్ చేసుకోవడం అలాంటిది మూర్ఖత్వం అనమాట. సో అందుకని మీకు ఇలాంటివి తెలుస్తాయి, లేదు నాకు పద్మాసనం అలవాటు అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. భగవంతుడు బై నేచర్ మనకు ఒక కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఇచ్చారు కదా, దాన్ని మనం వాడుకోవాలి. వాళ్ళు ఇలా చెప్పారు, అందరూ మంచి కోసమే చెప్తారు. మంత్రి సత్యనారాయణ చెప్పినా ఎవరు చెప్పినా మంచిగానే చెప్తారు. కానీ మన శరీరానికి ఏది సెట్ అవుతుంది, ఒక ఎరుకతోటి మనం తినడం అలవాటు చేసుకుంటే మన బాడీకి ఏది పడుతుంది ఏది పడదని మనకి తెలుస్తుంది. అందుకే కదా సుమతి గొప్ప, నాకు చాలా ఇష్టమైన సుమతి శతకంలో ఇష్టమైన పద్యము, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపంగన్ కనికల్లె నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి. అందరు చెప్పేది వినాలి, విని త్వరగా కన్క్లూజన్స్ కి రాకుండా మీకు మీరు మీకు మీరే కరెక్ట్ గురువు, మీకు మీరే కరెక్ట్ వైద్యుడు. ఫస్ట్ మీకే తెలుసు, మీకు మీరు చూసుకొని మీ బాడీ సిస్టమ్స్, మీ మైండ్ సెట్ దేనికి బాగా ట్యూన్ అయిందో దాన్ని మీరు పట్టుకోండి. అందరికీ అంతా ఒకటే మంత్రం ఉండదు కదా, కుక్క కాటుకు వేరే మంత్రం ఉంటుంది, పాము కాటుకు వేరే మంత్రం ఉంటుంది. సో అది చూసుకొని మీ మీకు మీ శారీర తత్వానికి ఏది మంచిదో అది ఫాలో అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం అనుకున్న టైం 8:30 అయింది. ఇప్పుడు ఏమన్నా హ్యాండ్ రైస్ చేస్తే వాళ్ళని అన్మ్యూట్ చేస్తారు హోస్ట్, మీ క్వశ్చన్స్ అడగచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎవరైనా అన్మ్యూట్ చేస్తారా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం గారిని. అన్మిట్ హ్యాండ్ రైజ్ చేస్తే అన్మిట్ చేస్తాం. మిగిలిన వాళ్ళది మ్యూట్ చేసి హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళది అన్మ్యూట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉండదేమో.
ఇది అవును. ఎవరన్నా మీరు మనుషులు వినిపిస్తారా అట్లా? హారిక గారు మాట్లాడండి అమ్మా. మేడం ఇప్పుడు గోంగూర కషాయం ఉన్నారు కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అదే చెప్పాను కదమ్మా, ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్లు తెల్లనియండి, దాంట్లో ఒక పిడికెడు గోంగూర కడిగి గోంగూర వేసేసేయండి. ఒక పిడికెడు సరిపడా ఆకుల్ని వేసి ఇంకొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు తెల్లనిచ్చేయండి. తర్వాత ఏ ఆఫ్ చేసి గోంగూర తీసుకోవచ్చా? ఏ గోంగూర ఏ అయినా గోంగూర? పర్వాలేదు, ఎర్ర గోంగూర దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎర్ర గోంగూర లేని పక్షంలో తెల్ల గోంగూర. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఉమ్, ఉమ్. పూజిత గారు. ఎస్ సార్. మేడం అదే డాక్టర్ నేమ్ చెప్పారు కదా, ఆ డాక్టర్ నేమ్ మళ్ళీ చెప్తారా ఒకసారి? ఎవరి యూట్యూబ్ పేరు? ఛానల్. యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్పాను బా? కాదరవల్లి గారు చెప్పారు. కాదర్వల్లి డాక్టర్, ఆమె డాక్టర్ సరళ, కాదర్వల్లి గారి డాక్టర్ సరళ, హోమియోపతి డాక్టర్ సరళ అని కొడితే కూడా వస్తుంది. అంటే ఓకే. పాలు ఎందుకు, కొన్ని కొన్ని టిప్స్ చాలా బాగా చెప్పారు ఆవిడ. తర్వాత యూట్యూబ్ లో ఆవిడ పేరు వినీతారెడ్డి, ఆవిడ కూడా న్యూట్రిషన్ గురించి బాగా చెప్పున్నారు. నేను లింక్ షేర్ చేసేదానికి షేర్ మీరు మీకు హోస్ట్ నేను కో ఒక హోస్ట్ పని మేడం చెప్తా. షేర్ చేయొచ్చు మేడం. మీరు కో హోస్ట్ ఉన్నారు, మెసేజ్ పెట్టొచ్చు మీరు. ఓ ఇక్కడ వచ్చింది. చాట్లో మీరు నేను మెసేజ్. యాక్చువల్ గా దీంట్లో చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను యాక్చువల్గా వాట్సాప్ చేస్తాను, ఆవిడ కూడా చాలా బాగా చెప్పున్నారు, కొన్ని వినండి మీరు. నేను అట్లాగే కోటిరెడ్డి గారికి మేడం వాట్సాప్ నాకు చేస్తాను, కోటరెడ్డి అలాగే గారికి మేడం పెట్టండి. ప్రయత్నిద్దాం. నాకు పంపండి. మీరు షేర్ చేయడం బెటర్ అండి. ఈవిడ వినీషా అలాగే మేడం. రెడ్డిని, ఆవిడ కూడా అంటే ప్రొఫెషనల్, ఇప్పుడు కాదరవల్లి కూడా ప్రొఫెషనల్ చేశారు, పిహెచ్డి చేశారు. మనకు అలా ప్రొఫెషనల్ గా చేసిన వాళ్ళది వింటే ఇప్పుడు ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ 2 నెలలు 3 నెలలు కోర్స్ చేసేసి మీ కోటిరెడ్డి గారికి నేను షేర్ చేశాను, ఈవిడ కూడా చాలా బాగా చెప్పారు, కొన్ని ఉమ్, చక్కగా చెప్పారు. ఏమవుతుందంటే 2 నెలలు 3 నెలలు కోర్స్ చేసిన వాళ్ళు కూడా న్యూట్రిషన్ గురించి మాట్లాడేస్తున్నారండి. సోకాళ్ళు డైటీషియన్ అనే వాళ్ళు పూర్తిగా చదవరు. అసలు పాలు తాగండి, బ్రెడ్ తినండి, ఏముంటుందండి బ్రెడ్ ముక్కల్లో? బ్రెడ్ తినండి బ్రెడ్ తినండి అని అంటే బ్రెడ్ లో మైదా తప్ప ఏముంటుంది? ఎప్పుడైనా ఆల్ టైం తినగలేవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండి. సో శాకాహారం, దాన్ని అయితే నేను 100% శాకాహారాన్ని సజెస్ట్ చేస్తాను అందరికీ. శాకాహారమే మానవాహారం. మనకు కావలసిన ప్రోటీన్స్, బ్యాలెన్స్డ్ డైట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని మనకు వెజిటేరియన్ ఫుడ్ లో దొరుకుతుంది. ఓకేనా? సో ఈమెది నేను షేర్ చేశాను, మీకు లింక్ షేర్ చేస్తారు కోటిరెడ్డి గారు. ఆవిడ చాలా చక్కగా చెప్పారు. మీరు ఏదైనా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ చూసి ఫాలో అవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ చూడండి. వాళ్ళు న్యూట్రిషన్ మీద ఎంత చేశారు, వాళ్ళకి ఎంత పట్టుంది. ఎందుకంటే ఈ సర్టిఫైడ్ కోర్సులన్నీ ఎలా అంటే సగం సగం, హాఫ్ నాలెడ్జ్ ఇస్ మోర్ డేంజరస్ అని మీకు తెలుసు కదా. ఇన్ఫాక్ట్ నాకు కూడా న్యూట్రిషన్ గురించి పూర్తిగా తెలియదు, ఎందుకంటే నేను ఏళ్ల తరబడి పెథాలజీ చదివాను. మీరు ఒక బయాప్సీ తీసుకురండి, దీంట్లో క్యాన్సర్ ఉందా ఏముంది చెప్పండి మేడం అని నన్ను అడగండి, దాని మీద నేను ఆల్మోస్ట్ 99.9% జస్టిస్ చేయగలను. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి నేను ఆ శాస్త్రంలో ఉన్నా. 2 నెలలు న్యూట్రిషన్ కోర్స్ చేసి ఈ సప్లిమెంట్స్ తీసుకోండి బరువు తగ్గుతారు అది ఇది అని చెప్పేవాళ్ళని మనం ఎంతవరకు నమ్మాలి? మీరే ఆలోచించండి. సో నమ్మద్దు, అలాంటివన్నీ నమ్మద్దండి. క్వాలిఫికేషన్స్ చూడండి. ర్యాపిడ్ గా బరువు తగ్గే ప్రోగ్రామ్స్ కి వెళ్ళకండి, ర్యాపిడ్ గానే బరువు వచ్చేస్తారు. ఆ విఎల్సిసి ప్రోగ్రామ్స్ అని ఉంటాయి కదా, ఆ 2-3 నెలలకి. సో ఎంత ర్యాపిడ్ గా బరువు తగ్గితే అంత ర్యాపిడ్ గా అంత ఫాస్ట్ గా వచ్చేస్తారు. నెమ్మదిగా బ్యాలెన్స్డ్ గా సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం, ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి. ఎస్ మా మేడం ఒక్క నిమిషం మేడం. సార్ శ్రీనివాస్ సార్, సార్ శ్రీనివాస్ సార్, సార్ చెప్పండి సార్. రికార్డింగ్ సెషన్ ఆపేసినట్టున్నారు, ప్రశ్న సమాధానాలు అయ్యేంత వరకు ఉంటుంది సార్. లేదు సార్, ఉంది, రికార్డింగ్ జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సుహాసిని ఏమన్నా అడుగుతారా? సుహాసిని నాకు ఈ అవకాశం ఇచ్చింది, అన్మ్యూట్ చేసుకోండి సుహాసిని. మేడం చెప్పండి. అంటే నాకు మీరు అన్ని చెప్పున్నారు కాబట్టి నాకు డౌట్స్ రావట్లేదు. ఆల్రెడీ మీరు అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. మీ వాయిస్ వినిపించట్లేదు మేడం.
హలో. మేడం మీట్లో మేడం సారీ అండి, అంటే నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టాను కానీ వాట్సాప్ కాల్ చేస్తున్నారు, చెప్పేసా సారీ. చెప్పండి. ఇప్పుడు వినిపిస్తోంది కదా? వినిపిస్తుంది మేడం. ఆహా. ఈ మీ జూమ్ కాల్లో ఉన్నప్పుడు వాట్సాప్ కాల్ ఆఫ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. మామూలు కాల్ అయితే ఫ్లైట్ మోడ్ లో పెట్టగలిగా కానీ ఇది తెలియలా, చూడాలి. యా. సో ఇంకేమన్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం ఎవరు హ్యాండ్ రైజ్ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు? సబిత. సబిత గారు మాట్లాడండి. పీసీఓఎస్ ఏమన్నా టిప్స్ ఉన్నాయా మేడం? అదే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది అది. మీరు స్టార్టింగ్ లో లేరా? స్టార్టింగ్ లో నేను స్టార్టింగ్ లేను PCOD మేడం. మరి పీసీఓడి విన్నాను, పీసీఓఎస్. PCOS అన్న PCOD అన్న రెండు ఒకటే అమ్మా. కొంతమంది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, కొంతమంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. రెండు ఒకటే, రెండిటికి ఒకటే పేరు పేర్లు మారాయంటే సినోనిమ్స్ అంటారు వాటిని. రెండు ఒకటే. మేడం ఓవరీ సైజ్ చిన్నగా ఉంటే ఎలా చేసుకోవాలి? దాన్ని ఎలా చెప్పాలి? ఓవరీ సైజ్ చిన్నగా ఉంది. ఓవరీ సైజ్ అని అంటే ఫాలికిల్స్ అన్న మీరు అంటే అది దానికి ప్రత్యేకంగా అంటూ ఏముండదు. మీరు స్కానింగ్ చేయించాక అవి అనటామికల్ ప్రాబ్లమా ఏంటా అనే దాన్ని బట్టి గైనకాలజిస్ట్ చెప్తారు. అంటే మీకు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ గురించి మెయిన్. ఇప్పుడు PCOS అనేది ఒక ఫంక్షనల్ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లం, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సైజ్ అనేది ప్రత్యేకంగా దానివల్ల ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది, వాళ్ళ అనాటమీ అనేది. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు. శిరీష మేడం హ్యాండ్ రైజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ చిన్నగా ఉండడం వల్ల కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. వినిపిస్తుందా? చెప్పండి. ఓవరీ సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఆ, యుటరస్ కూడా చిన్నగా ఉంది. సో దానివల్ల ఎగ్ అనేది హలో, మ్యూట్ లోకి వెళ్ళిపోయారమ్మా. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మేడం. శిరీష గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అడగండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మా. మేడం ఇందాక ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిక్స్ చేయకూడదు, డిఫరెంట్ డైజెషన్ అన్నారు కదా మేడం. అలాగే అవునవును, కుక్డ్ ఫుడ్ రా ఫుడ్ కూడా మిక్స్ చేయకూడదా మేడం? అంతే కదమ్మా. అంటే కుక్డ్ ఫుడ్ రా ఫుడ్ అని అంటే అది పర్వాలేదు. అంటే ఫ్రూట్స్ అంటే కుక్డ్ ఫుడ్ రా ఫుడ్ కలిసి, ఎందుకంటే సలాడ్స్ తో పాటు వెజిటబుల్స్ అన్న మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు అంటే చెప్పండి. వెజిటబుల్ వెరైటీ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కీరా క్యారెట్ లంచ్ లో తీసుకుంటూ ఉంటాం కదా మేడం. సో ఆ కాంబినేషన్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అలా ఏముండదు, దానివల్ల ఇబ్బంది ఏముండదు. మోస్ట్లీ సెమీ వెజిటబుల్స్ అంటే ఆయిల్ తక్కువ ఉండి తీసుకోవడం డెఫినెట్లీ మంచిది. అంటే ఓవరాల్ ఫుడ్ తో చూస్తే కూడా సన్ లైట్ ఉన్నప్పుడు డైజెషన్ బాగుంటుంది, అంతే కదా. అందుకే జైన్లు చూడండి, ఈవినింగ్ 5 తర్వాత తినరు. వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. 6 తర్వాత అస్సలకి ఇంకేం తినరు. అంటే సన్ సెట్ అయ్యే కొద్దీ మన బాడీలో కూడా మన లోపల ఉండే ప్రకృతి, ఈ పంచభూతాలు బయట ఎలిమెంట్స్ క్లోజ్ గా ఉంటాయి నేచర్ లో ఉండే పంచభూతాలకి. సో మనం సన్ ఉన్నప్పుడే ఈ హెవీ ఫుడ్ కూడా అందుకే మధ్యాహ్నం పూట తినమంటారు. సో మీరు అట్లా సలాడ్స్ కుక్డ్ వెజిటబుల్స్ తోటి తినచ్చు. కుక్డ్ వెజిటబుల్స్ తోటి ఫ్రూట్స్ క్లబ్ చేయకూడదు, అంతే. అండ్ ఏది తిన్నా కూడా సన్ ఉన్నప్పుడు తింటే మీకు డైజెషన్ బాగుంటుంది. ఈవినింగ్ 6 లోపల ఇంకొకటి కూడా చెయ్యొచ్చు తినగలిగితే.
అంటే ఒక ఫుడ్ సోలార్ ఫుడ్ తీసుకునే ఐటమ్స్ లో ఒక ఫుడ్ సోలార్ ఫుడ్ ఉంటే మంచిదని అంటారు కదా. అంటే ఓన్లీ ఫ్రూట్స్ ఒక మీల్, అంటే 3 టైమ్స్ తిన్నప్పుడు 3 టైమ్స్ కుక్డ్ మీల్సే కాకుండా ఒక మీల్ ఫ్రూట్స్ లాగాను అలా లేకపోతే జావో జ్యూస్ లాగా తీసుకోగలిగితే మంచిది ఓకే మేడం. సోలార్ ఫుడ్. మేడం B12 వెజిటేరియన్ ఫుడ్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా మేడం? యాక్చువల్ గా B12 గురించి కూడా కాంట్రవర్సీ ఉంది. అంటే మనం ఇది ఫర్మెంటేజ్ అయితే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి, మనం పెరుగు అవి తీసుకుంటాం కదా సరిపోతుంది. B12 మనకి నానోగ్రామ్స్ లో సరిపోతుంది మన బాడీకి. కాకపోతే ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక దాని నీడ్ పెరుగుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఉమెన్ లో ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తారు. మైక్రో ఆర్గానిజమ్స్ B12 సోర్స్ అయినా కూడా పెరుగు మనకు తెలియకుండా దోశ పిండి పెరుగు ఎన్ని పులుస్తాయి కదా, పులిసినవి వాడుతూనే ఉంటాం కదా, ఫెర్మెంట్ అయిన ప్రతి దాంట్లో B12 వస్తుంది. ఓకే మేడం. అస్సలు దాని గురించి ఎవరే అవక్కర్లేదు, ఓకే మేడం. సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే నా ఒక టాపిక్ అంటే పర్టికులర్ గా అంటే ఉమెన్ హెల్త్ అని అంటే ఇంతకంటే ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి, అంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఎస్పెషల్లీ దాని గురించి కూడా నేను చెప్తాను. ఒక ఏజ్ వచ్చాక ప్యాప్స్మియర్ స్క్రీనింగ్, అంటే మేము ఏం చెప్పినా కూడా డాక్టర్స్ కదా అటువైపు వెళ్ళిపోతుంది. నేను అందుకే చూసుకొని జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు యోగా రిలేటెడ్ చెప్పన్నారు, మేము మా డాక్టర్ మళ్ళీ మధ్యలో వచ్చేస్తాయని. ఒక ఏజ్ వచ్చాక 2 years కానీ ఎవ్రీ ఇయర్ కానీ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ మంచిది. మ్యామోగ్రామ్ నేనైతే పెద్ద సజెస్ట్ చేయనండి, రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు బ్రెస్ట్ కి. బ్రెస్ట్ ఫ్యామిలీలో మదర్స్ కానీ మెటర్నల్ ఆంటీస్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ అని అంటే ఇట్లా వేళ్లతోటి పాల్పేట్ చేసుకునేది, ఇలా చేతిలో 2 వేళ్ల మధ్యలో తీసుకుంటే గడ్డలాగని చాలా మంది భయపడుతుంటారు. 2 వేళ్ల మధ్య ఎప్పుడు బ్రెస్ట్ టెస్ట్ చేసుకోకూడదు, వేళ్లతోటి ఇట్లా పాల్పేట్ చేసి చేసుకోవాలి. సో సెల్ఫ్ పాల్పేషన్ ఎగ్జామినేషన్ అని అంటారు. అదే స్కానింగ్ మాత్రం చేయించుకోవచ్చు, ఏదన్నా డౌట్ ఉంటే అల్ట్రాసోనోగ్రాఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఒకటి అది. అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడము. ఒక ఏజ్ అంటే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో జాగ్రత్తగా ఉంటే మనం ఈ ఆస్టియోపోరోసిస్ కి సంబంధించిన డిసీజెస్ ని అవాయిడ్ చేయొచ్చు. కొన్ని ఏజ్ రిలేటెడ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ప్రివెంటివ్ గా మనం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో ఇట్లాంటివి ప్యాప్స్మియర్ టెస్టింగ్, అవసరమైతే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చేయించుకోవడం మంచిది. వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉంటాయి మేడం లేడీస్ కి? వ్యాక్సినేషన్ ఎక్సలెంట్ అండి శ్రీనివాస్ గారు, చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. వ్యాక్సినేషన్స్ అనేది లిస్ట్ లకీలీ ఇప్పుడు ఫుడ్ అనుకోండి, న్యూట్రిషన్ అనేది వ్యాస్ట్ అన్నమాట, రకరకాల కొన్ని కొన్ని వందల్లో ఉన్నాయి కూరగాయలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ. వ్యాక్సిన్ లిస్ట్ అనేది పిల్లలకి ఇచ్చినట్టు మనం న్యూట్రిషనల్ లిస్ట్ ఇవ్వలేము. కాంట్రవర్సీస్ కూడా చాలా ఉంటాయి. వ్యాక్సిన్స్ అనేది చక్కగా చిన్నపిల్లలకి BCG ఇంకా టీటీ ఇవి ఉంటాయి కదా ఇంజెక్షన్స్, అట్లా ఉమెన్ కి 14 years ఏజ్ గ్రూప్ నుంచి కంపల్సరీగా సారీ ఈ వ్యాక్సిన్ పిల్లలు దాని పేరు సడన్ గా మర్చిపోయాను, వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా HPV ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఉంది, అది కంపల్సరీగా తీసుకోవాలి. ఎట్లయితే హెపటైటిస్ వ్యాక్సిన్ చిన్నప్పుడు DPT వ్యాక్సిన్స్ ఎలా తీసుకుంటారో అట్లా ఉమెన్ కి చాలా ఇప్పుడు అంటే చాలా మ్యాండేటరీ అయిపోయింది, ఖచ్చితంగా తీసుకోవాలి 2 డోసులు. క్యాన్సర్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు, మ్యాండేటరీ. మ్యామ్ ఎవరండి? చెప్పండి. మీ పేరు సబిత చెప్పండి. గారు. ఆ, సబిత అడగండి మేడం. మ్యామ్, ఓవరీస్ లో ఎగ్ ఫామ్ అవ్వకపోతే ఏం చేయాలి? గైనకాలజిస్ట్ ని కలవాలి. నేను పెథాలజిస్ట్ ని. ఓకే. అది గంటలయ్యి బ్లడ్ లేకపోతే ఏం చేయాలి మేడం? అది బ్రెస్ట్ లో చిన్న చిన్న గడ్డలు అంటే మనం చీము గడ్డలు అంటారు కదా, నీటి గడ్డలు అంటారు. అవి
బ్లడ్ తో వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ వెళ్ళిపోతుంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం? అవి ఫైబ్రోసిస్టిక్ చేంజ్ అని అంటారమ్మా. ఇప్పుడు పీసీఓడి అంటే ఏంటి? ఓవరీలో నీటి బుడగలు. అలానే బ్రెస్ట్ లో కూడా కొంచెం చిన్ని చిన్ని నీటి బుడగలు లాగా ఉంటాయి. ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటారు. దానివల్ల ఏ సమస్యలు ఉండవు, భయపడక్కర్లేదు అసలుకి. అవి ఏమి క్యాన్సర్ గా మారు. ఓకే ఫైబ్రో అడినోమా అనేది ఓకే ఫైబ్రో అడినోమా అనేది గడ్డ, ఫైబ్రోసిస్టిక్ చేంజ్ అనేది నేను చెప్పాను కదా పీసీఓడి అనేది కండిషన్, భయపడక్కర్లేదు. అలాంటివన్నీ క్యాన్సర్ గా మారేవి కాదనమాట. ఫైబ్రాయిడ్స్ యుటరస్ లో ఉండే గడ్డలు కూడా 3 సెంటీమీటర్స్ గడ్డ ఉందనుకోండి, అంటే ఇప్పుడు నేను స్కానింగ్ చేయించుకోండి అని చెప్పాను కదా, స్కాన్ చేయించుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుటరస్ లో ఒక 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ గడ్డ ఉందనంటే హడావిడిగా హిస్టెక్టమీ చేయించుకోనక్కర్లేదు. 100లో 90 అంటే పర్సంటేజ్ అని చెప్పను కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్ కి గర్భసంచి తీయాల్సిన అవసరం రాదు. భయము అనేది అలా చేస్తుంది అన్నమాట. సో ఎందుకంటే మెనోపాస్ తో పాటు ఈ ఫైబ్రాయిడ్స్ కరిగిపోతే సైజ్ తగ్గుతాయి. మీరు ఏ మందులు తీసుకున్నా, ఆలోపతి ఆయుర్వేదిక్ ఏ మందులు తీసుకున్నా తీసుకోకపోయినా కరిగిపోతాయి వయసుతో పాటు. అండ్ అవి క్యాన్సర్ గా మారవు. అలా కాకుండా సైజు పెరిగి యూరినరీ బ్లాడర్ మీద ఒత్తుకొని తుమ్మినా దగ్గిన యూరిన్ లీక్ అవ్వడం లాంటివి రావడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటేనే ఆపరేషన్ అవసరము. సైజుని బట్టి ఆపరేషన్ చేయించుకోకండి దయచేసి. ఇప్పుడు చాలా మంది అంటారు షుగర్ వస్తుందేమో అని స్వీట్లు తినకపోవడము, ఇంకొకటి వస్తుందేమో అని ఇంకొకటి చేయడం కాదు. జబ్బు వస్తే దానికి నివారణ చూసుకోవాలి, కానీ రాకముందు ఎందుకైనా మంచిది చెప్పాం కదా. భయం అనేది ఒక సినిమాలో చెప్తారు కదా, నమ్మకం అనేది క్యాన్సర్ ని బతికిస్తుంది, భయం అనేది అల్సర్ ని చంపుతుంది అని. అలా భయం అండి సగం సగం హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా బతుకుతున్నాయంటే పేషెంట్ల భయం వల్ల. 75% భయం ఉంటుంది మేడం, 50 భయం. కన్నా ఎక్కువ. సో ఆ భయంతో ఇంకా మీరు డాక్టర్ని బ్లేమ్ చేయాల్సిన చేస్తే దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది, ఒక డాక్టర్ ఖచ్చితంగా నా అలాంటి హానెస్ట్ డాక్టర్ దగ్గరికి వస్తారు, ఆపరేషన్ అవసరం లేదంటే వినరు కదా. ఆపరేషన్ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఎట్లాగో వీళ్ళు వినరని చేసేస్తారు. సో భయం అనేది మనిషిని ఎక్కువ దూరం తీసుకెళ్లేది. నమ్మకం అనేది ఎటువంటి జబ్బునైనా మేమే చూస్తుంటాం కదా, కొన్ని క్యాన్సర్లు చూస్తుంటాము. అంటే మెటాస్టేసిస్ అంటారు. అంటే ఏంటంటే అంత శరీరం అంతా లివర్ కి అంత స్టేజ్ 4 డిసీజ్ కి వెళ్ళిపోయి వీళ్ళు 6 నెలల కంటే బతకరు అని అనుకున్న వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు బతికిన వాళ్ళని చూసాం. ఏం లేదు ఎర్లీ స్టేజ్ 1 అనుకున్న వాళ్ళు 6 నెలల్లో చనిపోయే వాళ్ళని చూసాం. వీటికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఖచ్చితంగా మీరు మిమ్మల్ని నమ్ముకున్న భగవంతుడి మీద మీ మీద నమ్మకం ఉంటే మిరాకిల్స్ జరగచ్చు. బైబిల్లో జీసస్ చెప్పినట్టు ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతాలను సైతం పెకిలించవచ్చు అని అంటారు. సో ఆ నమ్మకము అనేది మీరు నమ్ముకున్న పరమాత్మ మీద ఆ నమ్మకం అనేది కామన్ ఫ్యాక్టర్. అది హిందూస్ కి రాముడు కృష్ణుడు అవ్వచ్చు, ముస్లిమ్స్ కి అల్లా అవ్వచ్చు, క్రిస్టియన్స్ కి జీసస్ అవ్వచ్చు. దేవుళ్ళు మారచ్చేమో కానీ నమ్మకం అనేది ఒకటే. సో ఆ నమ్మకం మీ నమ్మకంతో సేత్ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. సేత్ అని అంటే ఎట్లా అంటే ఫిజిక్స్ కి ఐన్స్టీన్ ఎట్లాగో సేత్ అనే అతను, మీరు క్వశ్చన్స్ మధ్యలో ఏదైనా ఉంటే అడగండి. మీరు క్వశ్చన్స్ అడగట్లేదు, నేను ఫిలాసఫీలోకి వెళ్తున్నాను. మీరు హ్యాండ్ రైస్ చేస్తే చెప్పండి, నేను ఆపుతాను. మేడం చెప్పమ్మా. మేడం ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ కి క్యాన్సర్ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ దీని గురించే సో చెప్తాను. దాన్ని ప్రికాషన్ ముందుగా ఎలా మనం దానికి ప్రికాషన్ తీసుకోవాలి, దానికి ఏమన్నా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగావమ్మా. అదే సేత్ గురించి ఆ విషయమే చెప్తున్నాను. ఇప్పుడు ఎలా అంటే 2 రకాలు ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు నేను అలోపతి డాక్టర్ని, ఎంబీబీఎస్ చేసి ఎండి పెథాలజీ చేశాను. ఆ సైన్స్ పరంగా చూస్తే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, ముందుగానే తెలుస్తుంది ఏ జీన్స్ వల్ల ఉన్నాయి అవన్నీ చూసుకోవడము, అది ఒక పద్ధతి. నేను ఫిలాసఫీ నేర్చుకున్నాక, జ్ఞానంలోకి వచ్చాక, సేత్ జ్ఞానం చదివాక నేనేం అర్థం చేసుకున్నానంటే, చెప్పాను కదా ఒక నమ్మకం అనేది మనిషిని ఎలా మారుస్తుంది అంటే, జెనెటిక్ డిజార్డర్స్ అయినా ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, సీక్రెట్ అనే బుక్ చదవండి. సీక్రెట్ అనేది నేను ఆ వీడియో కూడా కోటిరెడ్డి గారికి షేర్ చేస్తాను. ఒకటి సీక్రెట్ బుక్ సమ్మరీ, చాలా మంచి బుక్.
మీరేంటంటే ఎప్పుడైతే మీ అమ్మమ్మకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏదో ఉందనుకో, ఇంకా మైండ్ లోకి ఒక సీడ్ వేస్తారు. కలుపు మొక్కలు బాగా పెరిగిపోతాయి కదా, కలుపు మొక్కలకి మనం సపరేట్ గా ఏమి ఇయ్యక్కర్లా, అలా వీడికి బాగా పెరిగిపోతుంది. మీరు పోషక విలువలు ఇవ్వాల్సింది మంచి వాటికి పోషకాలు ఇచ్చి వాటిని కాపాడుకోవాలి జాగ్రత్తగా. కలుపు అనేది చాలా ఈజీగా వస్తుంది. సో మైండ్ లో భయం అనేది, నమ్మకం వచ్చినంత ఈజీగా భయం రాదు కదా. వాళ్ళకి వచ్చింది, నా కోవిడ్ కూడా అంతే కదా, పాండమిక్ ఎందుకు అయింది, పక్కవాడికి వచ్చింది నాకు వచ్చేస్తుంది. అలాగే చికెన్ గునియా ఉంది, చికెన్ గునియా తోటి మోకాళ్ళ నొప్పులు 100లో ఒకళ్ళకి వస్తుంది, మిగిలిన 99 మందికి పక్క వాళ్ళకి వచ్చింది కాబట్టి వస్తుంది. చికెన్ గునియా వచ్చింది, ఇంకా నెక్స్ట్ నాకు మోకాళ్ళ నొప్పులు వస్తుంది. అంటే సిగ్నల్స్ మోకాళ్ళకి వెళ్ళిపోతాయి మైండ్ లో నుంచి. ఆ మైండ్ లో నుంచి నెగటివ్ సిగ్నల్స్ పంపించకండి. పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ రిజల్ట్స్, నెగటివ్ థింకింగ్ నెగటివ్ రిజల్ట్స్, డిజాస్టర్ థింకింగ్ డిజాస్టర్ రిజల్ట్స్ అంటారు. సో మీరు యూనివర్స్ కి విష్ పెట్టేటప్పుడు యూనివర్స్ కి ఎలా అర్థమవుతుంది నేను చెప్పే విష్ అని అంటారు చాలా మంది. ఏంటంటే యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ మైండ్. మీ మైండ్ లో నేను నా ఇమ్యూనిటీ పెంచుకుంటాను, యోగా చేయండి, మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఖచ్చితంగా. ప్రాపర్ డైట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఎవరైనా స్టమక్ సంబంధించిన జీర్ణకోశం సంబంధించిన క్యాన్సర్ ఉందనుకోండి, సో దేని వల్ల ఎక్కువ అవుతుంది, ఖచ్చితంగా డైట్, నాన్ వెజిటేరియన్ డైట్. ఆల్రెడీ హరాయించుకోని స్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ, సిగ్నల్స్ గట్టికి లేటుగా వస్తాయి అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు నోరు పూసింది అనుకోండి, నోటి పూత వస్తే కొన్ని తినలేం, కారం తినలేం, కొంచెం బాగా మజ్జిగన్నము బాగా డైజెస్ట్ అయ్యే జావలు అలాంటివి మాత్రమే తీసుకుంటాం. కానీ లోపల పూత ఎప్పుడు తెలుస్తుంది, అది ఏదో ఒకటి మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. సో కడుపులో అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఎక్కువ కాఫీ టీలు అవాయిడ్ చేయడం, ఇట్లాంటివి అలవాటు చేసుకోవాలి. సో అలాంటి ఆహార నియమాలు పాటిస్తూ యోగా మెడిటేషన్ చేసుకుంటే ఎటువంటి జబ్బైనా 100% తగ్గించుకునే అంత కెపాసిటీ మన మైండ్ లో ఉంది. యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ అవర్ మైండ్. అదే సీక్రెట్ బుక్ లో చెప్తాడు, అదే సేతు చెప్తాడు. ఇది వరకు నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు మేనరికాలు చేసుకోకండి, మేనరికం సంబంధించిన జబ్బులు వచ్చేవి అని చెప్పేదాన్ని. ఆ సేతు బుక్ చదివాక చెప్పడం మానేశాను. మా సైన్స్ లో మేనరికాల వల్ల పెద్ద లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. సేతు ఏం చెప్తాడు, నీ నమ్మక వ్యవస్థతో సరికాని నమ్మక వ్యవస్థలను పక్కన పెట్టి మీరు మంచి నమ్మకాలని మీ మీద మీ దేని మీద నమ్మకం పెడితే జన్యు సంబంధించిన జబ్బులు కూడా ఇలా చిటికేసినట్టు ఈ మొమెంట్ లో మీరు పూర్తిగా నయం చేసుకునే అంత కెపాసిటీ, అంత హార్మోన్స్ బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అవుతాయి. మీరు ఎప్పుడు ఎందుకంటే చాలా అలోపతి స్టడీస్ కూడా ఉన్నాయి. అమెరికాలో ఒక స్టడీ చేశారు, చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకి కోల్డ్ అనేది, అంటే జలుబు అనేది వైరస్ వల్ల వస్తుందని మనందరికీ తెలుసు. 100 మంది పిల్లల్లో ఎవరికి ఎక్కువ వస్తుంది ఈ జలుబు అనేది చూస్తే ఆ 100 మందిలో 99 మందికి సైకలాజికల్ గా అప్సెట్ అయిన పిల్లల్లోనే ఈ జలుబు రావడం చూసారట స్టడీస్. ఎంత ఇంపార్టెంట్ మైండ్ది. అంటే ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ తో తల్లి తండ్రి సరిగ్గా ఉండకపోవడం, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండడం, అలాంటి డిస్టర్బెన్సెస్ ఒక వాతావరణంలో చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటే అవే లోపల అణుచుకొని కోపం కానీ ఏదో ఒక ఇది కానీ అవి ఈ క్యాన్సర్ గా కానీ వైరస్ గా కానీ మేనిఫెస్ట్ అవుతాయండి. సో మన మైండ్ని ఎప్పుడైతే మన కంట్రోల్ తీసుకుంటామో అండ్ ఎప్పుడు ఒక పాజిటివ్ సజెషన్ తోటి తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మీరు ఎటువంటి జబ్బునైనా 100% వాగ్భటాచారునన్న 185% అన్నారు. సేత్ అయితే 100% జబ్బులు మీ కంట్రోల్లో ఉంటాయని చెప్తారు. ఇది సైన్స్ కి విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ ఇది స్పిరిచువల్ సైన్స్ అండి. ఇది స్పిరిచువల్ సైన్స్, నమ్మి తీరాలి. ఆ సీక్రెట్ బుక్ లో రోండా బైర్న్ ఒకటే చెప్తుంది, ఆస్క్, బిలీవ్, రిసీవ్. అంటే నీకేం కావాలో యూనివర్స్ ని ఫస్ట్ అడగండి, తర్వాత నమ్మండి, ఆటోమేటిక్ గా తీసుకోండి. యూనివర్స్ లో రిలీజ్ చేసేటప్పుడు మీకు ఏం వద్దో అది చెప్పకూడదండి, ఏం కావాలో అది అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ కావాలి, నాకు రోగం వద్దు కాదు, నాకు హెల్త్ కావాలి. నాకు ఫెయిల్యూర్ వద్దు కాదు, నాకు సక్సెస్ కావాలి. సో నాకు కరోనా వద్దు కాదు, నాకు హెల్త్ కావాలి. ఎందుకంటే ఫెయిల్యూర్, సక్సెస్, కరోనా, డిసీజ్ ఇలాంటి పాయింట్స్ ని తీసుకుంటుంది, కానీ యూనివర్స్ నీకు ఏది కావాలి ఏది వద్దు అనే పాయింట్స్ తీసుకోదు. అంటే ఏంటి, మైండ్ కి ఎప్పుడు పాజిటివ్ సజెషన్స్ ఫీడ్ చేస్తూ ఉంటే, ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఏంటంటే ఆ సిచ్యువేషన్ తగ్గ పాజిటివ్ కూడా ఆ రిసోర్సెస్ కూడా బ్రెయిన్ అందిస్తుంది సిగ్నల్స్ ని. మీరు ఎంతగా పాజిటివ్ గా ఉంటారో అంతగా కలుపు మొక్కలు మీ లోపల నుంచి, నెగిటివ్ టాక్సిన్స్ మీ లోపల నుంచి వెళ్ళిపోతాయి.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి చాలా నా డే టు డే లైఫ్ లో కూడా చెయ్యాలి. ఇది చెయ్యాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే అన్నిటికీ ఒకే సొల్యూషన్. ఒక చిన్న కథ చెప్పి, ఇంకొక 5 మినిట్స్ ఉంది కదా, నాకు ఇష్టమైన కథ చెప్పి ముగిస్తాను. నేను ఇక్కడ ఏది రిలీజన్ గురించి మాట్లాడట్లేదండి, యూనివర్సల్ వన్నెస్ గురించే మాట్లాడుతున్నాను. ఈ స్పిరిచువాలిటీ అనేది బియాండ్ రిలీజియన్, బియాండ్ కాస్ట్, బియాండ్ రేసిజం, హిందువుల, ముస్లింసా, భారతీయుల, అమెరికన్సా కాదు, మనందరం విశ్వమానవత్వం. సో విశ్వమానవత్వాన్ని కనెక్ట్ చేసే పవర్ ఒకటి ఉంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్మాల్సిందే. ఆ పవర్ కి పేరు మీరు యూనివర్స్ అని పెడతారో, గాడ్ అని పెడతారో, ఏదైనా పెట్టండి. మీరు ఎంతగా మొమెంట్ టు మొమెంట్ సరెండరెన్స్ అంటే క్షణం మీలో సమర్పణ, ప్రతి క్షణం సంపూర్ణ సమర్పణ భావంతో మీరు ఉండగలిగితే ఖచ్చితంగా మీకు ఈ స్ట్రెస్ అనేది ఉండదు, మీకు ఆ భయం అనేది కూడా ఉండదు. ఇప్పుడు గ్లాస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఉందనుకోండి, గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటే ఎక్స్ట్రా డ్రాప్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బయటపడిపోతుంది. సో మీ హార్ట్, మీ మైండ్ ఫుల్, మీ నరాల్లో నమ్మకం అనేది ఉండిపోతే భయానికి ఎక్కడుందండి ప్లేస్? మీలో ఉండే పరమాత్ముడే మీతోటి చేయిస్తున్నారు. మీరు పరమాత్ముడు ఒకటి కాదు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, సత్యం ఒక్కటే బ్రహ్మ. ఇవన్నీ ఒక జగన్ నాటకం అంతే. మనం ఆడేదంతా ఒక నాటకము. అది మన భగవంతుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు. ప్రతి క్షణం ఆయనే చేయిస్తున్నాడు. నేను తినే ఆహారం ఆయనే తింటున్నాడు, నేను చేసే పని ఆయనే చేస్తున్నాడు అనుకోని సమర్పణ అలవాటు చేసుకోండి. మీకు ఇంకా ఏ సాధన అవసరం లేదు, ఏ ధ్యానం అక్కర్లా. మీరు సమర్పణ పూర్తిగా మీరు అలవాటు చేసుకోగలిగితే అదే పెద్ద సాధన. దాన్ని కూర్చొని స్తోత్రాలు చదవక్కర్లా, పూజలు చేయక్కర్లా, గంటలు ధ్యానం చేయక్కర్లా. ఒకసారి జనక మహారాజు దగ్గరికి జనక మహారాజు అష్టావక్రుడి దగ్గరికి వెళ్తాడు. అష్టావక్ర గురువు గారి దగ్గరికి వెళ్ళి, నేను ఈ పాలన చేయలేకపోతున్నాను, నేను ఇంకా నా వల్ల కాదనంటే, సరే ఏం చేస్తావు, నాకు ఇచ్చేస్తావు రాజ్యం అంటే, లక్షణంగా ఇస్తాను, అయితే నువ్వేం చేస్తావు అంటే, నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. సరే అయితే నువ్వు నాకు రాసిచ్చేసి, కాకపోతే ఒక షరతు, నేను ఎప్పుడు అడవుల్లో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాను కదా, నాకు తెలియదు కదా రాజ్యాన్ని ఎలా పాలించాలో, నువ్వు రాజ్యాన్ని ఈ సంవత్సరం నువ్వు నా తరఫున రాజ్యం పాలించి నువ్వు తీసుకొని రా అని అంటాడు. ఓఎస్ అని చెప్పేసి వెళ్ళి అన్ని లెక్కలన్నీ రాస్తాడు. 1 year అద్భుతంగా చేస్తాడు. చేసి వెళ్తాడు జనకుడి దగ్గరికి వెళ్ళి, సారీ అని చెప్తాడు, ఇదిగో ఇలా చేశాను, ఇలా చేశాను అని అంత చెక్ లిస్ట్ లాగా అంతా ఇస్తాడనమాట. ఇస్తే ఇది వరకు చేసిన దానికి ఇప్పటికి ఏంటి తేడా అంటే, ఇది వరకు కూడా జనక మహారాజే చేశాడు, ఇప్పుడు ఆయనే చేశాడు. కానీ ఇప్పుడు ఏ భావంతో చేశాడు, నేను కాదు ప్రతినిధి, అష్టావక్రుడికి ప్రతినిధిగా అని చేస్తాడు అనమాట. సో నేను అనుకున్నప్పుడు ఆయన బర్డన్ గా ఫీల్ అయ్యాడు, నేను ఇంకొకళ్ళ ప్రతినిధి. సో మనము భగవంతుడు, మనం కాదు చేసేది అంటే, భగవంతుడు ఎక్కడో లేడు, అద్వైతం, అహం బ్రహ్మాస్మి, మీలోనే ఉన్నాడు భగవంతుడు. సో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ. ఏది తీసుకున్నా కూడా బ్రహ్మము అనేది మనకు బాహ్య ప్రపంచం అయితే భ్రాంతి అయితే, మన ప్రపంచం అనేది మన ఒక బ్రహ్మ. సో దాంతో మనము శాంతిని మనం పొందగలుగుతాము. సో ప్రతి క్షణం మీరు భగవంతుడికి అర్పణం చేసుకొని పని చేస్తే, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ లెవెల్లో మనం మాట్లాడుకునేవి. ఆత్మపరంగా చూస్తే, మనము బాడీని లీవ్ చేసిన, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మనలో ఉండే మెమరీ అలా ఉండిపోతుందండి మనతో పాటు. సో అందుకని ఆ మెమరీని మనం సద్వినియోగం చేసుకొని పాజిటివ్ ఫీడ్స్ ఇచ్చామంటే, ఇప్పుడు కొంతమంది బాలమురళీ కృష్ణ గాని 5వ ఏట ఎందుకు ఇచ్చారు, మ్యూజిక్ మీద కన్సర్ట్ ఇచ్చారు కదా, దాన్ని ఏమంటారు, మ్యూజిక్ మీద చేస్తారు కదా, స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు కదా, అది ఎందుకు చేశారు, అవి చిన్నప్పుడే ఇది అవి ఎలా చేయగలిగారు అని అంటే, పూర్వజన్మలో ఆ సంగీత సాధనలో ఆయనకు పట్టుంది. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పుట్టాడంటే 2వ ఏట 3వ ఏట నుంచి చిన్నప్పటి నుంచి సరిగమలతో పుట్టేస్తాడు, ఎందుకంటే మెమరీ ఉండిపోతుంది వాళ్ళల్లో. అందుకే ఇప్పుడు చిన్న పిల్లల్లో బాండ్ టాలెంట్ అని అంటారు కదా, బాండ్ డాన్సర్స్ అని అంటారు. అది ఒక జన్మలో అలా వచ్చేది కాదు. ఏదైనా కూడా, ఏ యోగ సాధన అయినా, మీరు ఇప్పుడు చేసుకున్న సాధన, అసలు యోగా చెయ్యాలంటే యోగం ఉండాలండి. నిజంగా మీకు అందరికి యోగం ఉంది కాబట్టి యోగ సాధన చేయగలుగుతున్నారు. ఈ యోగ సాధన అనేది, ఈ ఫ్లెక్సిబిలిటీ కానీ మైండ్కి మరి చేరుతుంది కదా, నెక్స్ట్ జన్మలో మీరు చేసేటప్పుడు చాలా ఈజీ చేస్తారు. అంటే బ్యాంకులో మనం ఎలా జమ చేసుకుంటామో, మనం చేసుకునేవన్నీ, మన మెమరీస్ అన్ని మన బ్యాంకులో ఉంటాయి.
అందుకే ఇప్పుడు చూడండి, కంపేర్ చేసుకోకూడదు. కొంతమందికి ఏంటి, ఎన్నేళ్ళు చేసినా మాకు ఇంకా రాలేదు, వాళ్ళు చూడు కొంతకాలంలోనే అలా అచీవ్ అయ్యారు అని మీరు అలా ఫీల్ అవ్వక్కర్లా. ఎందుకంటే మామిడి చెట్టు విత్తనం వేయగానే మామిడి చెట్టు అవ్వదు, రాగులు వేయగానే పక్క రోజుకి వస్తాయి. అలాంటి రాగులు మామిడిని చూసి ఏడవవు, మామిడి చెట్టు రాగులను చూసి ఏడవదు. ప్రతిదానికి టైం వస్తుంది. అలాగే మన సోల్ కి కూడా ఒక టైం వస్తుంది అనమాట. ఆ టైం వచ్చినప్పుడు అలా మెచ్యూర్ అవుతుంది. అది రావడానికి మీ మైండ్ కి ఈ క్షణమైనా జరగచ్చు, రోజులు సంవత్సరాలు జరగక్కర్లా. ఈ క్షణంలో మీరు అనుకుంటే ఇలా చిటికేసినట్టు అంత పవర్ ఉంది. కాకపోతే మీకు సబ్ కాన్షియస్ మైండ్ భయాలతోటి చోరు చేసుకుంది. దాంట్లో నుంచి బయట, సరికాని నమ్మక వ్యవస్థల నుంచి, పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ నుంచి బయటికి రావాలి. ఎంతగా మీరు సమర్పణ భావంతో ఉంటారో అంతగా మీరు ఆ సెంటిమెంట్స్ నుంచి, ఆ వాటి నుంచి దూరం అవుతారు. సో అప్పుడు మీకు ఈ ఈ దీని మీద అవగాహన వస్తుంది. సో అన్నిటిని మించి సమర్పణ, క్షణం అవగాహనతో కూడిన సమర్పణ భావనతో ఉంటే ఖచ్చితంగా ఇంకా మీకు మించిన వాళ్ళు ఉండరు, అంతే. ఎందుకంటే మీలో ఉండే దైవం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు కదా. మన మనుషులం అయితే ఫెయిల్ అవుతాం, మనలో ఉండే దేవుడు ఫెయిల్ అవుతాడా అండి? ఫెయిల్ అవనే అవడు. ఇంతమందిని ఆయనలోకి తీసుకున్నాడు కదా, ఆయనే తీసుకొచ్చాడు మనల్ని, ఆయనలోకి తీసుకుంటాడు. అంత కెపాసిటీ ఉంది. సో మన మైండ్ కి, మనలో ఉండే భగవంతుడికి అంత కెపాసిటీ ఉందని మీరు నమ్మిన రోజు మీకు మించిన సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉండరు. ముగిద్దామా అండి? 9 అయింది. మ్యామ్ ఆ, లాస్ట్ డౌట్ మ్యామ్, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి, అడగండి. మ్యామ్ ఇప్పుడు ఈ పీరియడ్ టైమ్స్ లో కాకుండా ఆ, ముందు డేస్ లో సిమ్టమ్స్ వస్తుంటాయి కదా మేడం, పింపుల్స్ అని, బాడీ పెయిన్స్ అని, ఇలాగా ఇవి ఏజ్ పెరిగే కొద్దీ, అంటే టీన్స్ నుంచి అడల్ట్స్ నుంచి కొంచెం ఇట్లా పెరిగే కొద్దీ మారుతాయా మ్యామ్? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. దీనికి సంబంధించి అంటే 12 టిష్యూస్ అని వాడి ఉంటాయి. అంటే పింపుల్స్, అవి కూడా పింపుల్స్ కి వాటికేమో హార్మోన్స్ వల్ల ఉంటుంది, కానీ ఆయిలీ ఫుడ్ తగ్గించడము, కంప్లీట్ గా బేకరీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తగ్గిస్తే పింపుల్స్ తగ్గుతాయి. అది కాకుండా పీరియడ్స్ ముందు కొంతమందికి నడుము నొప్పి వస్తుంది, కొంతమందికి వాట్ డు కాల్ ఇది వస్తుంది. నేను దీన్ని ఏది నేను మీకు చార్ట్ లో పెడతాను. ఒక మ్యాక్ఫాస్ అని ఒక హోమియోపతి మందు, అంటే టిష్యూస్ అన్నమాట. ఇవి 12 టిష్యూస్ అని ఉంటాయి, బాడీకి కావాల్సిన మెగ్నీషియం, ఫాస్ఫరస్ అట్లా. మ్యాక్ఫాస్ 6X అనేది నేను షేర్ చేశాను. ఈ టాబ్లెట్స్ తెచ్చుకొని పెట్టుకోండి అమ్మా, హోమియోపతిది. అది అంటే మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం అని. 1 సెకండ్. సో ఈ మ్యాక్ఫాస్, ఇది ఎలా మీరందరూ కనిపించట్లేదు మళ్ళీ. సో మ్యాక్ఫాస్ 6X అనే టాబ్లెట్, ఒక 4 పిల్స్ 3 గంటలు 4 గంటలకు ఒకసారి కూడా చప్పరిచ్చచ్చు. షుగర్ టాబ్లెట్స్ లాగా ఉంటాయి. ఒక బాక్స్ ఒక 50 రూపీస్ ఎంతో ఉంటుంది. మెగ్నీషియఫా 6X నేను టైప్ చేస్తున్నాను. అది ఆ పిల్లలకి కూడా చాలా, అంటే మెఫ్తాల్ స్పాస్ అనే టాబ్లెట్ పెయిన్ ఎక్కువ ఉంటే వేసుకుంటారు కదా. పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు మెఫ్తాల్ స్పాస్ వేసుకోవచ్చు, కానీ తక్కువ ఉన్నప్పుడు నడుము నొప్పి కానీ, పీరియడ్స్ పెయిన్ కానీ, చిరాకు కానీ ఏది ఉన్నా కూడా మీరు ఇది వేసుకుంటే బాగా పనిచేస్తుంది. మెగ్నీషియఫా 6X అనే హోమియోపతి చాలా వండర్ డ్రగ్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కి. నోట్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో, ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోవాల్సిందే. హోమియోపతి షాప్ లో దొరుకుతుంది మెగ్నీషియఫా 6X అని. పెయిన్ కిల్లర్ కాదు, హార్మోన్స్. అంటే ఇప్పుడు కొన్ని టిష్యూస్, 12 టిష్యూస్ అన్నాను కదా, ఇట్లా మెగ్నీషియం అనే ఒక దాన్ని ఏమంటారు, ఒక ఒక న్యూట్రిషన్ సబ్స్టెన్స్ తక్కువ లోపం వల్ల ఇది వస్తుంది. ఇది ధాతువులు అంటారు, 12 రకాల టిష్యూస్ అని ఉంటాయి, ఎలిమెంట్స్. సో ఈ మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనే ఎలిమెంట్స్ ఇవి సప్లిమెంట్ లాగా. నేను గోంగూర యూటరస్ కి టానిక్ అని చెప్పాను కదా, అట్లాగే ఇది పీరియడ్స్ అప్పుడు ఉండే హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి ఒక మెగ్నీషియం సప్లిమెంట్ ఇది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోజుకి 4-5 సార్లు కూడా తీసుకోవచ్చు. మెగ్నీషియఫా 6X అద్భుతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ అప్పుడు వేసుకోవడం అంతే, ఇంక మళ్ళీ నెల మొత్తం కాదు. మందుగా తీసుకోవాలి, ఫుడ్గా తీసుకోవాలి. ఇప్పుడు మిరియాల కషాయం ఉంది, దగ్గు వచ్చినప్పుడు తాగితే పనిచేస్తుంది. మీరు సంవత్సరం అంతా తీసుకుంటే పనిచేయదు కదా, అలాగే. సో మందు, ఆహారం. సో మెగ్నీషియఫాస్ తీసుకోండి, మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. 3-4 సార్లు రోజుకి ఒక 4-5 టాబ్లెట్స్ చప్పరించవచ్చు. చిన్న మేడం ఉంటాయి.
మేడం మామూలుగా బయట శ్వాసతో పని లేకుండా లోపల శ్వాస కొద్దిసేపు ఉండమని చెప్తారు కదా, అదేమన్నా చెప్పగలరా? అంతర్ముఖ ప్రాణాయామమ్మా. కుంభకం కుంభకమా? కుంభకం అందరు కుంభకం. యాక్చువల్ గా కుంభకం చేస్తూ నడవడం గాని, కుంభకం చేస్తూ చేయడం గాని, చేస్తూ అంటే ఎక్సర్సైజ్ లాగా. క్వశ్చన్స్ కరెక్ట్ గా అడగండి. అంటే మనం అప్పుడు చేసాం కదా, మీరు చెప్పారు శ్వాస తీసుకుని లోపల తల వైపుకి పైకి పంపించి లోపలే కొద్దిసేపు గాలిని లోపలే బంధించడం. కదిలిస్తూ ఉండాలి. బయట శ్వాస లేకపోయినా కొద్ది సెకండ్స్ మనం ఉండగలము. కుంభకం కాకుండా మీరు చెప్పారు మేడం లాస్ట్ టైం నాకు. అంతర్ముఖ ప్రాణాయామం కాదా? ప్రాణాయామం కాదు. ఆ అప్పుడు వెళ్ళాము మనం పిరమిడ్ దాంట్లో ఒక స్వామి వెళ్ళాము, పేరు గుర్తు రావట్లేదు. ఆయనే అంతర్ముఖానంద స్వామి కదా. అదేనా? అంతర్ముఖ ప్రాణాయామం అది కొంచెము అంటే అది ఎట్లా అంటే అది కొంచెం టెక్నిక్, అంటే విక్టోరియస్ బ్రిత్ అని అంటారు. అంటే అది ఉజ్జయి ప్రాణాయామంలకి దగ్గరలో ఉంటుంది. క్రియా సాధనలో 8th స్టెప్ లో చెప్తారు. అది అది ఆన్లైన్ లో అవ్వదు, ఎదురుగ్గా ఉండి చెప్తేనే అవుతుంది. అంటే 1,25,000 ప్రాణాయామాల్లో నెంబర్ 1 అన్నమాట అది అంతర్ముఖ ప్రాణాయామం. అంతర్ముఖ ప్రాణాయామం చేయడం మొదలు పెట్టాక ఇంకా ఈ కుంభకము, తర్వాత అనులోమ విలోము, కపాలభాతి ఇవేవి అవసరం ఉండదు. అంటే ఏంటంటే లోపల ప్రాణశక్తి ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఆ ప్రాణశక్తిని అవేకన్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 28% ఆక్సిజన్ మనకు అట్మాస్ఫియర్ లో ఉంది. అది మనం నిద్రపోతున్న వాడికి అందుతుంది, పక్కనుండే డెడ్ బాడీకి అందుతుంది సేమ్ ఆక్సిజన్. సో నిద్రలో మన ప్రమేయం లేకుండా మనం గాలి తీసుకుంటున్నాం. సో బట్ డెడ్ బాడీకి స్లీపింగ్ పర్సన్ కి ఏంటి డిఫరెన్స్? ఆక్సిజన్ వాళ్ళకి అవైలబుల్ అవుతుంది, మనం పడుకున్న వాడికి మనం ఏం వాలంటరీగా చేయట్లేదు. మనం నిద్రపోయాక స్పృహలో ఉండదు కదా, స్పృహ లేకుండానే గాలి తీసుకుంటున్నాం లోపల. అంటే ఒక ప్రాణశక్తి అనేది లోపల ఉంది, అది డిఫరెన్స్ చేస్తుంది. సో మనం పడుకునేటప్పుడు ఏ ప్రాణశక్తిని అయితే మనం తీసుకుంటున్నామో అది మనం మెలకువతో ఉన్నప్పుడు కూడా దాన్ని అవేర్ గా తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం అంతర్ముఖ ప్రాణాయామం అంటారు. అది ఒక సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. ఇంకా శరణ్య గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, చెప్పండి. డౌట్ క్లియర్ అయిందా శరణ్య గారు? సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మీరు. అవును సార్, నేను అడగాలనుకున్నాను, ఈ లోపల మానస గారు అదే పీరియడ్స్ ముందు సిమ్టమ్స్ కి ఆ పెయిన్ కి సంబంధించింది మేడం చెప్పారు సార్. అది తప్పకుండా. మేడం గోమూత్రం వాళ్ళు చెప్తుంటారు, గోమూత్రం డైలీ ఒక మూత తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చని, కరెక్టేనా? మంచి క్వశ్చన్ ఇది. గోమూత్రము అనేది చాలా రకాల వాటికి రోగ నిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది. కానీ అగైన్ అది మన శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలండి. శరీరంలో 3 రకాలు ఉంటాయి కదా. అసలైన ఆరోగ్యం అని అంటే వాతము, పిత్తము, కఫము సమపాళల్లో ఉండేదాన్ని సంపూర్ణ ఆరోగ్యం అంటాం. కానీ అందరికి సెట్ కాదు. అది చూసి ఎవరికి సెట్ అయితే వాళ్ళు కన్జ్యూమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, నువ్వులు అందరూ హరాయించుకోలేరు, వేడి అని అంటారు, రెగ్యులర్ డైలీ బేసిస్ లో కన్జ్యూమ్ చేసుకోలేరు. సో వాతం ఉండే వాళ్ళకి అది చాలా ఎవరి శరీర తత్వాన్ని బట్టి సెట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. ఇంకా ముగిద్దామండి. చెప్పండి అమ్మా రేవతి గారు. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. నార్మల్ గా లేడీస్ దాదాపు అందరూ కాదు, కొంతమంది పీరియడ్స్ అనేది ఫెస్టివల్స్ వస్తున్నాయి ముందుగా రాకుండా ఉండటానికి టాబ్లెట్స్ వాడుతుంటారు, లేదు మ్యారేజ్ అకేషన్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళాలి అని, అంటే లేట్ కి ఎర్లీగా రావడానికి మెడిసిన్ వాడుతున్నారు. ఇది వాడటం చాలా తప్పు కదా మ్యామ్? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అప్పుడప్పుడు రేర్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ అంటే వాళ్ళ ఓన్ మ్యారేజ్ ఉందనుకోండి, ఆ మ్యారేజ్ అప్పుడు కొన్ని తప్పవు, కొన్ని ట్రెడిషన్లు
వాళ్ళ సొంత పెళ్లికో పూజకో కూర్చోవాలన్నప్పుడు ఎప్పుడో అంటే మొత్తం 10 ఏళ్లలో ఒక 2-3 ఏళ్లకో ఒకసారి తీసుకోవడంలో తప్పు లేదు. అదే పనిగా కొంతమంది చాలా మూర్ఖంగా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ అంటే ఎమర్జెన్సీ ఇప్పుడు పెళ్లి ఉంది, పెళ్లికి వెళ్తే తప్పు లేదు. పీరియడ్స్ వస్తే వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళడానికి తప్పే లేదు. ఇది న్యాచురల్ ప్రాసెస్ అంతే. సో ప్రతి చిన్న దానికి వేసుకోవడం అనేది ఖచ్చితంగా సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తుంది. అత్యవసరమైనప్పుడు తీసుకోవడంలో తప్పులేదు. రేర్ కండిషన్స్ లో తీసుకోవచ్చు. నేను ఏదైనా ఎక్కడికన్నా అందరు వెళ్ళి ప్లాన్ చేసుకున్నారు, తిరుమలకి వెళ్ళాలి, అలా అలా అప్పుడు అడిగినప్పుడు సజెస్ట్ చేస్తాను. ఇట్లా పెళ్లికి వెళ్ళాలి, కజిన్ పెళ్లికి అంటే కామ్ గా చెప్పకుండా వెళ్ళి రమ్మనే చెప్తా. దేవుడు ఏమనుకోడు. దేవుళ్ళు శాడిస్టులు కాదు. ఫస్ట్ ఇలాంటి కథలు, ఈ అవేం కథలు అవి, కార్తీక మాస కథలు అని చెప్పి ఆ నోము నోచాక ఇది ఇవ్వలేదు, అందుకే ఈ పనిష్మెంట్ ఇచ్చాడు, అంత చీప్ గాడ్ అంత శాడిస్ట్ కాదండి బాబోయ్. సత్యనారాయణ స్వామి కథల్లో కూడా గాడ్ ఒక పెద్ద శాడిస్ట్. ప్రసాదం తీసుకోలేదుగా, అయ్యయ్యో. అసలు అలాంటి ఫాల్స్ సిస్టమ్స్ నుంచి బయటికి రావాలి. నాకు సత్యనారాయణ ఇష్టమే గానీ ఆ కథలు అస్సలు ఇష్టం లేదండి. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసలు అది తీసుకోకపోతే ఏంటండి? భగవంతుడు ఎక్కడున్నాడండి? మనలోనే ఉన్నాడు. మనల్ని మనం నిందించుకున్నట్టే. భగవంతుడిని ఇలా చేశాడు అని అంటే మొక్కుబడులు చేయడాలు ఇలాంటివన్నీ నేను నమ్మనండి. నేను చాలా ట్రెడిషనల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కానీ నేను చాలా జిడ్డు కృష్ణమూర్తి రెబల్ అండి. నేను చాలా హేతువాదం అనను కానీ భగవంతుని నమ్ముతాను, గోవిందుని నమ్ముతాను క్షణక్షణం. కానీ సరికాని నమ్మక వ్యవస్థల నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాను. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటారు. కొన్ని తెలియదు, పెద్దవాళ్ళు చెప్పారు. బ్రేక్ చేయాలి, సెంటిమెంట్ నుంచి బ్రేక్ చేయాలి. ఈ రోజు మంచిది, ఆ రోజు ఈ క్షణమే మంచిది. భగవంతుడు ఇచ్చిన ప్రతి క్షణం మంచిదే. భగవంతుడు మంచి రోజు చూసుకుంటాడా? మనలో ఉన్న దేవుణ్ణి మనం హ్యాపీగా ఉంచాలి. ఎక్కువ కష్టపెట్టకూడదు, ఎక్కువ ఉపవాసం చేయకూడదు, ఎక్కువ తినేసేయకూడదు. చెప్పాను కదా, క్షణం సమర్పణం అంతే. అవగాహనతో కూడిన సమర్పణ భావన ఉంటే ఇలాంటి సెంటిమెంట్స్ నుంచి బయటకు వస్తే దేవుడికి దగ్గర అవుతారు. మీరు సెంటిమెంట్స్ ఉన్నంత కాలం దేవుడు ఎక్కడో ఉంటారు చిన్నప్పటి నుంచి. అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే దేవుడు అక్కడ, మనం ఇక్కడ. దేవుడు జీవుడు భేదం ఉంది. ఆ దేవుడు జీవుడి భేదం నుంచి అద్వైతం, ఆది శంకరాచార్యుడు చెప్పిన అద్వైతంలోకి రావాలంటే ఆయన ఎంతమంది క్రిటిసైజ్ చేశారు. ఆ ఆ ఆ అద్వైత భావన ఎప్పుడు వస్తుందో మనలో ఉండే భగవంతుణ్ణి మనం ఇంకా ద్వైతంలోనే ఉన్నాం. ఒకళ్ళు శివుడు అంటారు, ఒకళ్ళు విష్ణుమూర్తి అంటారు, ఒక అది కాదంటారు, ఇది కాదు. ఇవన్నీ కాదు. అందరిలో కూడా ఒకటే పరమాత్ముడు ఉన్నాడు. మమాత్మ సర్వభూతాత్మ. సో ఈ సెంటిమెంట్స్ నుంచి బయటికి రావాలి. అత్యవసరమైతే తప్ప వేసుకోనక్కర్లా. మీకు పీరియడ్స్ వచ్చాయని ఏమి లేబుల్ వేసుకోనక్కర్లా, ఎవరికి చెప్పక్కర్లా. మీకు ఇష్టమైన ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చు. కొంతమంది గుళ్ళకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు. సో మనకు మన 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 మనసా వాచ మనం చేసే ధర్మాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అయితే దేవుడు శాడిస్ట్ కాదు. మనం దీపం పెట్టినంత మాత్రం దేవుడు నాకు పనిష్మెంట్ వేయడు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అన్ని విష్ణు సహస్రనామాలు, అవి హనుమాన్ చాలీసాలు, రామనారాయణాలు అన్ని చదివేదాన్ని. ఇప్పుడు దీపారాధన కూడా నేను చెయ్యను. అంటే దేవుడు రూము, నాలో ఉండే దేవుడు ఒకటే. ఇప్పుడు ఏం చెప్తారు, అది ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు అని అంటారు. సో ఆల్రెడీ నీకు అంతా తెలిసిందనుకో, ఎదలోనే ఉంటాడు. నీకు తెలియకపోతే దేవుడు ఎదురుగ్గా ఉంటాడు, నీకు తెలిసిన తర్వాత నీలోనే ఉంటాడు. సో ఆ భావన వచ్చాక ఇంకా మీరు అంతే, ఇంకా యూనివర్సల్ ఇదనమాట. సో మీరు సెంటిమెంట్స్ కి దయచేసి దూరంగా ఉండండి. సరిగాని నమ్మక వ్యవస్థల నుంచి బయటికి రండి. అప్పుడు మీకు అసలైన ఆధ్యాత్మికత బోధపడుతుంది. ఇంకా మ్యామ్ ముగిద్దాం. చెప్పండి మా. పీరియడ్స్ లేట్ గా వస్తే చిట్కా చెప్పారు మేడం, తొందరగా వచ్చే వాళ్ళకి పరిస్థితి? అదా బాగా అడిగారమ్మా. అవి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, ఒక్కొక్కళ్ళది చాలా బయాలజీ చాలా చాలా గ్రేట్ అమ్మా. ప్రతి 84 లక్షల జీవరాశులు ఒక జీవం ఉన్నట్టు ఇంకో జీవం ఉండదు. ఒక మనిషి ఉన్నట్టు ఇంకొక మనిషి ఉండదు. అందుకే నేను చెప్పా కదా, ఒక్కొక్కళ్ళ తత్వాన్ని బట్టి. ఇందాక గోమూత్రం అని అడిగితే కొంతమందికి ఆ ఒక ఒక పదార్థం దివ్యౌషధంగా పనిచేస్తుంది, అదే పదార్థం ఇంకొకళ్ళకి అసలు పూర్తిగా పనిచేయదు. సో ఇవన్నీ ఏంటంటే సిస్టమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి బాడీలో. అండ్ పీరియడ్స్ ఒక్కొక్కసారి టెన్షన్ ఎక్కువైనప్పుడు ముందే వచ్చేస్తుంది, మైండ్ బాగాలేనప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, క్లాట్స్ పడుతుంటాయి. వీటికి అన్నిటికీ ఎమోషనల్ కాంపనెంట్స్ కూడా చాలా ఉంటాయి.
సో కొంతమంది ఎంత సజెషన్ ఇస్తారంటే ఓవరీస్ కి కరెక్ట్ గా ఆ డేట్ అని అంటే ఉదయం పూట టైం అంటే అట్లానే అవుతుంది కొంతమందికి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మధ్యలో కూడా రాదు, ఎందుకంటే అంత సజెషన్ ఇస్తారు అంతే. అవి అంటే వాళ్ళు ఆర్గాన్స్ వింటాయి వాళ్ళు చెప్పినట్టు, ఓవరీస్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. కొంతమందికి 3 వారాలకు వచ్చేస్తుంది, కొంతమందికి 2 నెలలకు ఒకసారి వస్తుంది. ప్రతిసారి 2 నెలలకు వచ్చే వాళ్ళు గోంగూర కషాయాలు తినక్కర్లేదు. 2 నెలలకు వచ్చే వాళ్ళకి 3 నెలలకు వచ్చింది అనుకో అప్పుడు తాగాలి. అలాగే 3 వారాలకు వచ్చే వాళ్ళకి నెలకు రావడానికి కూడా ఒక 2-3 నెలలు తీసుకుంటే బ్యాలెన్స్ అవ్వచ్చు. కానీ అది కొంతమంది సైకిల్స్ 21 డేస్కి వస్తుంది, కొంతమందికి 30 డేస్కి వస్తుంది. అది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. ఓవర్ బ్లీడింగ్ అవుతోంది లేదు అస్సలుకి 3 నెలలకు ఒకసారి వస్తుందని అంటే థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. ఓవర్ బ్లీడింగ్ కి చాలా వరకు ఏంటంటే స్ట్రెస్ కారణం ఉంటుంది. అంటే యూటరస్ లో ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి కాకుండా ఫంక్షనల్ వాటికి ఏంటంటే స్ట్రెస్, తెలియని స్ట్రెస్, అవన్నిటికి కారణాలు ఉంటాయి. ఫంక్షనల్ రీజన్స్ అంటాం, ఆర్గానిక్ రీజన్స్, ఫంక్షనల్ రీజన్స్ అని. నెక్స్ట్ ముగిద్దామండి. చెప్పండి చెప్పండి, ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మేడం. ఇప్పుడు పీరియడ్స్ అయినప్పుడు చిన్న అంటే స్టార్టింగ్ అప్పుడు 5 days బ్లీడ్ అవుతుంది, 6 days బ్లీడ్ అవుతుంది అంటారు. ఏజ్ పెరిగే కొద్దీ డేస్ తగ్గుతాయి, బ్లీడింగ్ అయ్యే డేస్ తగ్గుతాయి అంటారు. కానీ కొంతమందికి అదే లెవెల్లో అవుతుంది 5 days. ఫస్ట్ ఎవరంటారు చెప్పండి, అంటే ఇట్లా తగ్గుతుంది పెరుగుతుందని ఎవరంటారు ఫస్ట్ అది చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా ఆన్సర్. అంటే నేను విన్న చాలా వీడియోస్ లో, అంటే గైనకాలజిస్ట్ వీడియోస్ పెడతారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను అన్నమాట దీని గురించి. పెరుగుతుంది అంటారు, తగ్గుతుంది అంటారు. అలా తగ్గకుండా ఏజ్ పెరిగిన తర్వాత కూడా ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల అవుతాయి, మీరు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అనేసి కూడా చెప్పున్నారు. ఎంతవరకు కరెక్ట్? క్వశ్చన్ బాగుందమ్మా. ఇప్పుడు గైనకాలజిస్టులు యూజువల్ గా అలా చెప్పరు. ఓవర్ బ్లీడింగ్ అనేది యూజువల్ గా అమ్మా చెప్పాను కదా, ఫంక్షనల్ కాజెస్, యూటరస్ ప్రాబ్లమ్స్ అని 2 ఉంటాయి. యూటరస్ స్కానింగ్ చేయించుకొని అంతా నార్మల్ గా ఉండి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని అంటే మైండ్ కి సంబంధించింది. అది మైండ్ ని కంట్రోల్ చేసుకొని యోగ పద్ధతులు, ధ్యానము చేసుకుంటే నార్మల్ అవుతుంది. మీ ఓవరీస్, మీ యూటరస్ మీరు చెప్పినట్టు వింటారు. నేను చెప్పా కదా యూనివర్స్ ఇస్ విత్ ఇన్ యూ అని. ఇంకొకటి ఏంటంటే గైనకాలజిస్టులు అలా చెప్పరు యూజువల్ గా, అంటే వేరే మోడల్ చెప్పుంటారు, అంత భయపడక్కర్లేదు దానికి. రెండోది ఏంటంటే ఎవరు చెప్పారని నేను ఎందుకు అడిగానంటే అమ్మా, చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు కదా, అమ్మలక్కలు అంటారు, నైబర్స్ అంటారు. సమాజంలో మా దగ్గరికి వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటారు, మేడం ఇట్లా చెప్పారు మేడం, ఇది క్యాన్సర్ గా మారుతుంది అట్లా అంటే నేను ఒకటే చెప్తాను, సమాజంలో చదువుకున్న డాక్టర్ల కంటే చదువుకోని డాక్టర్లు చాలా ఎక్కువ అయ్యారు, సమస్య అది. సో మీరు చదువుకున్న డాక్టర్లు చెప్పింది మాత్రమే వినండి అమ్మా, చదువుకున్న డాక్టర్లు చెప్పింది వినొద్దు అని అంటారు. ఎందుకంటే అసలు పక్క వాళ్ళు చెప్పాను కదా, అసలు వాళ్ళు ఏది చెప్తే అది భయం స్టార్ట్ అవుతుంది. ఎంతమంది చిన్న చిన్న గడ్డలకి భయపడిపోయి అప్పటిదాకా అసలు రారనమాట. మేము కొవ్వు గడ్డలు అలాంటి టెస్ట్కి వస్తారు కదా, భయంతో రారు, సంవత్సరం నుంచి ఉంది ఇది, భయంతో రారు. ఒక్కసారి టెస్ట్ చేశాక పక్క రోజు మేము క్యాన్సర్ లేదని చెప్పే వరకు నిద్ర కూడా పోరు. అంటే సంవత్సరం నుంచి ఉన్నది టెస్ట్ చేయగానే మళ్ళీ 24 hours లో రిపోర్ట్ వచ్చే వరకు నిద్రపోరు. సంవత్సరం నుంచి ఎందుకు రాలేదంటే భయం, ఎక్కడ క్యాన్సర్ అని చెప్తారో డాక్టర్లని. ఆ సంవత్సరం ముందే టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ లేదంటే ఆ 360 రోజులు భయం లేకుండా ఉండొచ్చుగా. అలా ఉండదు మానవ టెండెన్సీ. భయంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు సగం మంది, భయం ఎక్కువే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. మొత్తానికి కార్పొరేట్ హాస్పిటల్స్ ని పోషిస్తారు. 2 రకాలు కూడా డాక్టర్లని పోషిస్తున్నారు కదా. ఎందుకైతే మరి ఇంత అవగాహన ఉంది, ఇంత యోగా అంటున్నారు, ఇంత న్యాచురోపతి అంటున్నారు, ఎన్ని హాస్పిటల్స్ పట్టినా ఎందుకు ఫ్లరిష్ అవుతున్నాయి? భయం. భయం మనిషిని చంపేస్తుంది. అది. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా ఉన్నారండి? క్లోజ్ చేద్దామా? మేడం ఇంకా ఆపండి సార్, క్లోజ్ సార్ ఇంకా క్లోజ్ చేద్దాం సార్, ఆపండి. ఓకే ఓకే సార్. మేడం ఓపిక్ గా సమాధానం చెప్తూ ఉన్నారు. డాక్టర్ దేహి గారికి నమస్కారాలు. జనవరి నెలలో స్వామి పరమార్దేవ్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది. మీరు చెప్తున్న సెషన్ అంతా కూడా పూర్తిగా వినడం జరిగిందండి. బాబా రామ్దేవ్ గారు హరిద్వార్ లో అడ్వాన్స్డ్ మెడిటేషన్ కార్యక్రమం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మాకు ఇచ్చేటప్పుడు సైన్స్ ని స్పిరిచువాలిటీని కలిపి సమ్మేళనం చేసి చెప్తూ ఉంటారు. అలాగే అహం బ్రహ్మస్మి, అద్వైతం గురించి చెప్తూ ఉంటారు.
ఈ పూట లాస్ట్ హాఫ్ అన్ అవర్ నా గురువుని తలపించారు మీరు. చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు మీకు మాత్రం. థ్యాంక్ యూ. మీరు చెప్పింది 100% వాస్తవం. ఎరిగిన వారికి ఎదలో ఉన్నారు, లేదంటే ఎదుట ఉన్నారని స్వామీజీ ఇలానే చెప్తారు. వాస్తవాలు చెప్తున్నారు. అంగీకరించినా అంగీకరించకపోయినా 100% మీరు చెప్పినవే స్వామీజీ అక్కడ మాకు అడ్వాన్స్డ్ శిబిరాల్లో చెప్తూ ఉంటారు. చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్టు తెలుసో తెలియకుండా బయటకు వచ్చేసింది, విన్నారు. అలాగే సైంటిఫికల్ గా యోగాని బేస్ చేసుకొని మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మ్యూట్ అయిపోయిందండి, అన్మ్యూట్ చేసుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం సార్ మ్యూట్ అయింది సార్. మ్యూట్ లోకి వెళ్ళిందండి, అన్మ్యూట్ చేయాలండి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, ఎక్కడ ఆగిపోయిందో తెలియదు కానీ చక్కటి సందేశాన్ని రామ్దేవ్ బాబా అని తలపించేలా చెప్పారు. ఇంకొక సెషన్ మీకు వీలైనప్పుడు మేము అడుగుతున్నాము. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సమయం ఇవ్వండి. తప్పకుండా మీ ద్వారా ఈ అద్వైత శిబిరం ఒక సెషన్ సపరేట్ గా కావాలి. మీకు వీలైనప్పుడు ఇంకొక సెషన్ ఇవ్వండి. పతంజలి యోగ సమితి ఏవైటిటి అభ్యర్థులు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి అటెండ్ అయిన అందరి అభ్యర్థుల తరపున మీకు ధన్యవాదాలు. ఆ గురుదేవుల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాము. తప్పనిసరిగా ఆచరించమని చెప్తున్నాను. ప్రతిరోజు కూడా చాలా మంది మహానుభావులు మనకి టీచ్ చేస్తున్న అంశాలను మరలా రిపీట్ అడగకుండా నేర్చుకొని మీకు ఇది మేడం గారి దగ్గర ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని రికార్డ్ ఇవ్వడానికి కూడా మీకు రెడీ చేస్తున్నాము. వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇందులో కొంత అయినా సరే 10 మందికి మనం చెప్పే విధంగా తయారవ్వాలి. అది చాలా ముఖ్యం. ప్రతిరోజు చెప్తున్నాను, కొండంత జ్ఞానాన్ని పొందేదానికన్నా గోరంత ఆచరణ చాలా ముఖ్యం. ఆచరించాల్సిన అంశాలు మేడం గారు చాలా చెప్పారు. వారు ఆధునిక వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా సరే స్పిరిచువాలిటీని, సైన్స్ని, అన్నింటినీ, అద్వైతాన్ని కంబైన్ చేసి వాస్తవాన్ని రంగరించి పోసారు. చక్కటి సెషన్ ఇది. ఆచరించండి, ఆనందంగా 10 మందికి సేవ చేస్తూ ఉండండి. ఈ రకంగానే అందరికీ శాంతి చేకూరాలని శాంతి పాఠంతో ముగిద్దాం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం సిద్ధిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కచిత్ దుఃఖ భాగ్ భవేత్, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సార్ ఎగ్జిట్ అయిపోయినట్టున్నారు మేడం గారు. ఓకే సార్. ఓకే, అందరికి శుభరాత్రి. సార్ ఉన్నారు, మాట్లాడండి. ఉన్నాను. ఓం శాంతి శాంతి. ఓకే అండి, చాలా థ్యాంక్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.